చిన్నప్పటి నుంచి నన్ను వ్యవసాయ పనులకు కూడా దగ్గరికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు. నేను ఒక్కడినే, నేను మా అమ్మ నాన్నలకు. నాకు చెల్లె ఉండే, చిన్నప్పుడే చనిపోయారు. డిగ్రీ వచ్చేసి హాలియాలో చదివాను నేను. ఓకే, డిగ్రీ చేశారా? ఇంకా తర్వాత కూడా చదివాను. తర్వాత TV5 న్యూస్ ఛానల్లోకి వచ్చాను. TV5 న్యూస్ ఛానల్లో 2 సంవత్సరాలు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. మీడియాలో మీకు ఇంత పేరుంది, ఆ కష్టం తెలుసు, దాని గురించి అంతా నేర్చుకుంటారు కదా. మరి ఎక్కడ మీరు యూట్యూబ్లోకి రావాలి, రైతుల గురించి, ఈ పొలం పనుల గురించి అందరికి అవగాహన ఇవ్వాలన్న ఆలోచన మొదలైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగంలోకి మనం వచ్చేసాం. కానీ అంతకుముందు ఇది లేదు. రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో దాన్ని తలదన్నేది ఇంకేమైనా వస్తుందో కూడా తెలియదు. కానీ ఆ రోజు కూడా వ్యవసాయం ఉండాల్సిందే, ఆహారం పండాల్సిందే, మనం అందరం తింటేనే బతుకుతాం. కాబట్టి సో మరి ఇది మొదలు పెట్టినప్పుడు అమ్మ నాన్నకు చెప్పారా? మా నాన్న లేరు. మా నాన్న నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు. నాకు మ్యారేజ్ అయింది 2012లోనే. ఓకే, లవ్ అరేంజ్ అన్న? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. అబ్బా, మీ పొలంలో కూడా మొలకలేసారు. సో ఆమె ఇప్పుడు ఎడిటింగ్ అలాంటివన్నీ తను కొంత నేర్చుకున్నారు. తను MSc మ్యాథ్స్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో తను నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఎవరన్నా బ్రాండ్స్ వాళ్ళు వచ్చి మాది ఖచ్చితంగా నువ్వు ప్రమోట్ చేయాల్సిందే, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం, ఇలా డబ్బుతో మిమ్మల్ని మాట్లాడారా? చాలా మంది మాట్లాడారు. మరి ఎక్కడ కూడా ఎందుకు మీరు కాంప్రమైజ్ కాలేదు? డబ్బుల మీద ఆశ లేదు అని నేను చెప్పను. డబ్బు కోసమే మనము ప్రతి పని చేయాల్సిన అవసరం అయితే లేదని నేను బలంగా నమ్ముతాను. ఇక్కడ ఈ వేదిక ఈ రోజు రైతుబడి అనేది మీలాంటి వాళ్ళు గుర్తించిన ఎక్కువ మంది మనల్ని వీక్షిస్తున్న దానికి ఒకటే కారణం ఏంటంటే నమ్మకం. మరి యూట్యూబ్ అంటే రిస్క్, ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందో, ఎప్పుడు మనకి ఇన్కమ్ వస్తుందో, ఇదంతా టెన్షన్ అనిపించలేదా? చాలా టెన్షన్ అనిపించింది. రైతుని ఎవరు కూడా సింపతి కోణంలోనూ ఇంకోటో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది. వ్యవసాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నిజంగా ఈయన చాలా మంచి మనసున్న వ్యక్తి అని చెప్పుకోవాలి. బేసిక్గా అన్న వీడియోస్ చూస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా వావ్, ఇంత ఇన్ఫర్మేటివ్, ఇంత కష్టాన్ని భలే చెప్తున్నారు, భలే చూపిస్తున్నారని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను మీరు అనుకుంటున్నారా? సో రైతే రాజు ఈ నినాదం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒక రైతు కష్టాన్ని మనం చూడడం తప్ప కొంతమంది ఆ పొలంలో దిగి పని చేస్తేనే అది కష్టం తెలుస్తుంది. సో రైతు కష్టం ఎలా ఉంటుంది, రైతులు పడే ఇబ్బందులు ఏంటి, ఒక ఫార్మింగ్ ద్వారా మనం ఎలా జీవించవచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకి చాలా డీటెయిల్గా చెప్పిన వ్యక్తి మన యూట్యూబ్లో మనకు కనిపించే వ్యక్తి చాలా మంది ఉంటారు. బట్ అందులో అరుదైన రకం అని చెప్పుకోవాలండి. ఈయన ఎవరు కాదు, రాజేందర్ రెడ్డి, తెలుగు రైతు బడి. సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతుల కష్టాల గురించి కానీ, ఫార్మింగ్ మీద ఒక మంచి అవగాహన అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మందికి మంచి అవగాహన ఇస్తున్నారు. మరి ఎందుకైనా యూట్యూబ్లోకి వచ్చారు అండ్ బేసిక్గా మన రాజేందర్ అన్న ఎప్పటి నుంచి ఇలా చేయాలి వీడియోస్ అని అనుకున్నారు, ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మన రాజేందర్ రెడ్డి అన్న అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే, బాగున్నారా? చాలా చాలా బాగున్నా. నేను చాలా సంతోషం అన్న, ఫైనల్గా మీరు మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ వచ్చినందుకు కూడా. సంతోషం మమ్మల్ని పిలిచినందుకు. యా అన్న, రాజేందర్ రెడ్డి, సో మీ నేటివ్ ప్లేస్ ఏంటన్నా? మాది నల్గొండ జిల్లా అండి. నల్గొండ. ఓకే. నల్గొండ జిల్లాలో మాచనపల్లి అని గతంలో నిడమనూరు మండలంలో ఉండేది, ఇప్పుడు మాడుగులపల్లి మండలంలో ఉంది మా స్వస్థలము. నేను అక్కడే పుట్టినా కానీ పెరిగింది ఎక్కువగా మాత్రం పెద్దాడిసర్లపల్లి మండలం, దేవరకొండ సమీపంగా ఉంటుంది, గణపురం గ్రామం. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. మేము ఆ ఊరికి కూడా షిఫ్ట్ అయ్యాం, అక్కడ కూడా నివాసం ఉన్నాం. సో ఈ 2 ఊర్లు అనమాట, మాచనపల్లి, గణపురం. ఎంతమంది అన్న మీరు? నేను ఒక్కడినే, నేను మా అమ్మ నాన్నలకు. నాకు చెల్లె ఉండే, చిన్నప్పుడే చనిపోయారు. చెల్లెలు? అవును. ఓకే. నాకు గుర్తు లేదు, సరిగ్గా గుర్తు లేదు, ఊహ తెలియని వయసులో అయిపోయింది. నేను ఒక్కడనే ఒంటరిగానే పెరిగాను. ఒంటరిగా పెరిగారు. ఓకే. మరి అమ్మ నాన్న ఏం చేసేవారు? అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం, చిన్నప్పటి నుంచి వ్యవసాయమే.
మామూలుగా మా వాళ్ళు వరి కూరగాయలు ఇలాంటి పంటలు సాగు చేసేవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి. అంటే సొంత పొలం అన్న గుత్తలకి సొంత పొలము ఒక 4-5 ఎకరాల్లో చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే వ్యవసాయం కుటుంబమే పూర్తిగా. మేము కొంతకాలం బావి దగ్గరే ఇల్లు కట్టుకొని కూడా ఉన్నాం. అంటే మాకు 3rd 4th క్లాస్ వరకు ఊర్లో పాత ఇల్లు ఒకటి ఉండేది. అది పూర్వకాలం ఇల్లు ఎట్లా ఉండే అవి కూలిపోయే దశకు వచ్చిన తర్వాత మళ్ళీ బావి దగ్గరికి వచ్చేసి అక్కడ వేరే ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాం పూర్తిగా. అంటే ఊరుకు దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నాం. నేను 5th 6th 7th క్లాసులు చదువుతున్న టైంలో బావి దగ్గరే ఉంటూ అంటే అక్కడ కట్టుకుని ఇంట్లోనే ఉంటూ స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని. సైకిల్ తొక్కడం కూడా ఆ పొలాల వరి చేలల్లోనే ఎండాకాలం అంటే నేచర్ లో పెరిగారనమాట. అంతే పూర్తిగా పల్లెటూరి వాతావరణం, వ్యవసాయ పొలాల మధ్య అమ్మ నాన్న చేస్తున్న వ్యవసాయాన్ని చూస్తూ పెరిగిన వాడిని. ఓకే, అంటే బాల్యంలో ప్రతి ఒక్కరికి ఉండేది అంటే పిల్లలకి స్కూల్ ఎప్పుడైపోతే ఎప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకుందాము, లేకుంటే ట్యూషన్ కి ఎప్పటికి వెళ్దాము, ఇట్లా ఉంటది కదా. మరి చిన్నప్పటి నుంచి పొలాలలో పెరుగుతున్నారు, మరి మీ విద్యాభ్యాసం ఎలా ఉండేది? నేను పూర్తిగా స్కూల్ ఊర్లోనే చదువుకున్నానండి. గవర్నమెంట్ స్కూల్స్ లోనే గవర్నమెంట్ స్కూల్. ఓకే, తెలుగు మీడియమే చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి హాలియాలో చదివాను నేను. ఓకే, డిగ్రీ చేశారా? ఇంకా తర్వాత కూడా చదివాను. డిగ్రీలో నేను బిఎస్సి బయాలజికల్ సైన్స్ BZC గ్రూప్ చేశాను. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు వేరే 1-2 ప్రైవేట్ ఉద్యోగాలు అవి చేసి ఆ తర్వాత నేను అనుకోకుండా మీడియాలోకి ప్రవేశించాను. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా పత్రిక పేపర్ చదవడం, న్యూస్ చూడడం ఇవన్నీ అలవాట్లు ఉండేవి. సో అలా ఈనాడు జర్నలిజం స్కూల్ వాళ్ళు నోటిఫికేషన్ వేస్తే నేను దాన్ని రాశాను అనమాట. సో వాళ్ళు ఒక ఎస్సే రాసి పంపించండి, మీకు రాసింది బాగుంటే మేము ఎగ్జామ్ కు అలో చేస్తాం, హాల్ టికెట్ ఇస్తామని అంటే రాశాను. నాంపల్లిలో ఎక్కడో ఎగ్జామ్ హాల్ పెట్టారు. ఆ ఎగ్జామ్ కు సెలెక్ట్ అయ్యి ఎగ్జామ్ కు అటెండ్ చేసిన తర్వాత ఈనాడు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేశారు. గ్రూప్ డిస్కషన్ పెట్టారు, ఇంటర్వ్యూ కూడా చేశారు. జాబ్ కోసమే కూడా 2008 జూన్ బ్యాచ్ లో ఈనాడు జర్నలిజం స్కూల్లోకి నేను సెలెక్ట్ అయ్యాను. అనుకోకుండా రాసిందే తప్ప నేను చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ గా అవ్వాలి అని అనుకున్నది అయితే కాదు. కాకపోతే సమాజం మీద అవగాహన, పత్రికలు చదువుతుండడము, రాజకీయాలు, సమకాలీన అంశాల మీద అవగాహన ఉండడం వల్ల అది సాధ్యమైంది. ఓకే, అంటే అమ్మ నాన్న మిమ్మల్ని చదివించారంటే చాలా కష్టపడే చదివించారు. ఎందుకంటే ఆ స్కూల్ మళ్ళీ ఇంటర్ మళ్ళీ డిగ్రీ. మరి వాళ్ళ కళ ఏంటంటే మిమ్మల్ని ఒక జాబ్ లో చూడాలనుకున్నారా, లేకుంటే ఇలా మళ్ళీ పొలంలోకి వచ్చి ఒక రైతుగా చూడాలనుకున్నారా? లేదండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా, మా అమ్మ నాన్న అయినా ఇంకెవరైనా రైతులు, అందులో చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళ తర్వాత సంతానము ఈ వ్యవసాయంలోనే కొనసాగాలి, ఈ కష్టంలోనే ఉండాలని అయితే ఎవరు కూడా కోరుకోరు. ఎందుకు అంటే అది ఎండలో వానలో చలిలో చేయాల్సిన కష్టము. అదే విధంగా అనేక రకాల ఫలితాలు కూడా అక్కడ వస్తుంటాయి. ఎప్పుడు లాభం వస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు నష్టాలు చూసుకోవాల్సి వస్తుంది, కష్టాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. పండించిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తే అనేక రకాల కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మేము పడే కష్టం చాలు, మా పిల్లలు ఈ కష్టం పడకూడదు, వాళ్ళ జీవితాలు సుఖంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, లేదా వ్యాపారాల్లో స్థిరపడాలని కోరుకుంటారు. మా అమ్మ నాన్న కూడా అంతే. సాధారణంగా వాళ్ళు కూడా ఏంటంటే మావాడు బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలి, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతోటే ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నన్ను వ్యవసాయ పనులకు కూడా దగ్గరికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు, రానిచ్చే వాళ్ళు ఏమి కాదు. ఎందుకంటే ఒక్కనే కదా, నేను గర్వంగా పెంచుతారు, గారాబం చేస్తారు అని అంటారు కదా, అలాగే నన్ను పెంచారు మా అమ్మ నాన్న. ఎప్పటికీ నేను అంటే నా అంతటా నేనుగా వెళ్ళేవాడిని తప్పితే వాళ్ళు ఈ రోజు వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్నాయి, ఈ రోజు స్కూల్ బానేసి ఈ పనికి రావాలి, లేకపోతే ఈ రోజు మాకు కొంత సపోర్ట్ చేయాలన్న పరిస్థితి కూడా ఎప్పుడు నాకైతే ఎదురవుతుంది. చిన్నప్పటి ఇబ్బంది ఉన్నా ఆనందం ఉన్నా వాళ్ళే చేసుకున్నారు. నేను సరదాగా మిగతా పిల్లలాగానే ఆటలాడుకోవడానికి, తిరగడానికి ఊర్లో. అంటే మీరు మరి బాగా చదువుకున్నారు కదా, మీరు జాబ్ చేయాలనుకున్న మీరు మళ్ళీ ఎందుకు జాబ్ మానేశారు? నేను జాబ్ చేయాలని మొదటి నుంచి అనుకున్నాను. అయితే జాబ్ కంటే కూడా ఎప్పుడైనా నేను ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచనలోనే ఎక్కువగా ఉండేది. వ్యాపారం ఏదైనా సరే ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానీ, లేదా ఇంకా ఎక్కువ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కానీ వ్యాపారంలో ఉన్నంత అవకాశాలు ఉద్యోగంలో అయితే ఉండవు అనేది నేను మొదటి నుంచి అంటే నాకు ఒక వయసు వచ్చి మనం బ్రతకడానికంటూ ఒక ప్రణాళికలు వేసుకునే సమయం నుంచి కూడా నేను అనుకునేవాడిని. సో అట్లాంటప్పుడు తప్పని పరిస్థితులలో కుటుంబ నేపథ్యం అయితేనేది, ఉన్న ఆర్థిక స్థితిగతులు అయితే ఇలాంటి కారణాల వల్ల నేను ఉద్యోగం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత 1-2 ప్రైవేట్ ఉద్యోగాలు చేశాను. అది కూడా ఒక సంస్థలో ఒక దగ్గర ఉండి పనిచేయడం కాదు, మార్కెటింగ్ జాబ్స్ అనమాట. బయట తిరగాలి, మార్కెటింగ్ అలాంటి వాటిల్లో చేశాను. ఆ తర్వాత దాంట్లో అంత ఎదుగుదల కనిపించడం లేదు అని అనుకుంటున్న టైంలో ఆడుతూ పాడుతూ ఈ ఈనాడు జర్నలిజం స్కూల్ రాయడంతో వాళ్ళు గుర్తించి అవకాశం ఇచ్చారు. సో ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు? నేను ఈనాడు జర్నలిజం స్కూల్లోకి వచ్చాను, కానీ తర్వాత ఎందుకో ఈ మీడియాలో మనకు ఎట్లా ఉంటుందో ఏంటో అని వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా అడిగారు. సో నేను అది అగ్రిమెంట్ ఇచ్చి ఎక్కువ రోజులు ఇక్కడ పనిచేయాలని అంటే మరి నాకు స్వేచ్ఛ కోరుకుంటాను నేను ఎక్కువగా. సో అక్కడ ఉంటానో ఉండలేను అని నేను అందులోంచి బయటకు వచ్చేసాను. కొద్ది రోజులకే, జస్ట్ ఒక నెల రోజుల నుండి బయటకు వచ్చాను. మీకు అక్కడ
మనస్ఫూర్తిగా ఉండలేకపోయారు స్వేచ్ఛగా పనిచేస్తాను లేదు అన్న ఒక అది ఉండే, నన్ను కట్టేస్తే నేను ఎట్లా పనిచేస్తాను అన్నది అనుకొని నేను వద్దనుకొని వచ్చేసి మళ్ళీ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వేరే మహా న్యూస్ అని వెంకటరావు గారు, ఇనగంటి వెంకటరావు గారి సారథ్యంలో ఎన్ని ఛానల్స్ లో చేశారు? మొత్తం ఈనాడు జూనియర్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహా న్యూస్ లో 2 సంవత్సరాలు పనిచేశాను నేను. ఖమ్మం జిల్లాకు పంపించారు నన్ను స్టాఫ్ రిపోర్టర్ గా. ఖమ్మంలో 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత స్టూడియో ఎన్ ఛానల్లో పనిచేశాను. అది అందులో నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా 1 సంవత్సరం పనిచేశాను. తర్వాత TV5 న్యూస్ ఛానల్లోకి వచ్చాను. TV5 న్యూస్ ఛానల్లో 2 సంవత్సరాలు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను. 2014 నుంచి 2020 వరకు నమస్తే తెలంగాణ పత్రికకు నల్గొండ జిల్లా బ్యూరో ఇన్ఛార్జిగా, పాత జిల్లాకి బ్యూరో ఇన్ఛార్జిగా 2020 వరకు పనిచేశాను. మరి ఇంత అంటే మీడియాలో మీకు ఇంత పేరుంది, ఆ కష్టం తెలుసు, దాని గురించి అంతా నేర్చుకుంటారు కదా, మరి ఎక్కడ మీరు యూట్యూబ్ లోకి రావాలి, రైతుల గురించి ఈ పొలం పనుల గురించి అందరికి అవగాహన ఇవ్వాలన్న ఆలోచన మొదలైంది? యాక్చువల్గా నేను మీడియాలో పనిచేస్తున్న రోజులు మీడియాలో ఉద్యోగము స్టార్టింగ్ లో బాగా సాటిస్ఫాక్షన్ గా ఉండేది, సంతృప్తి ఎక్కువగా ఉండేది. తర్వాత రాను ఆ సంతృప్తి స్థాయి తగ్గుతూ వచ్చింది. అంటే ఒక సంస్థ అని చెప్పలేము, అన్ని సంస్థలు కూడా మెల్లమెల్లగా ఏమవుతున్నాయంటే వాళ్ళకు యాజమాన్యాలకు తగ్గ ఆలోచన విధానాలు, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తున్న పరిస్థితులే ఉన్నాయి. పేరుకే జర్నలిస్టులు సమాజాన్ని ప్రశ్నిస్తారు, సమాజానికి కావాల్సినవన్నీ చేస్తారు అన్నట్టుగా ఉంటుంది తప్ప సంస్థల్లో ఉన్నప్పుడు ఆయా సంస్థల అభిరుచులకు తగ్గట్టుగా పనిచేయాల్సిన పరిస్థితులు వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు అయితే ఆ ప్రశ్న మనతో అడిగిస్తారు. అవును. సో అట్లా అని చెప్పేసి ఇంకా సంతృప్తి పెద్దగా లేదు. ఆర్థికంగా కూడా ఇంకా ఎదగాలి. ఈ ఉద్యోగం చిన్న ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తూ వెళ్తాం, చేసి మరునాడు ఆపేస్తే మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులే. అంటే ఈ పని ఆపిన మరునెలనే పర్సు ఎక్కిరిస్తుంది, ఎన్నేళ్ళని ఈ వెతలని అని నేను రాసుకున్నాను ఫేస్బుక్ లో చాలా కాలం. చూసా మీ కవితలన్నీ చూసా. సో అది రాసుకున్నాను నేను. నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, నేను ఎందరినో చైతన్యం కలిగించే వృత్తిలో నేనున్నానే తప్ప నాలోనే చైతన్యం లోపించిందా, లేకపోతే ఎందరినో నేను ప్రశ్నిస్తున్నా నన్ను నేనే ప్రశ్నించుకోవడం మర్చిపోయానా అన్నట్టుగా. లేదు, ఈ ఉద్యోగం ఈరోజు మానేస్తే రేపటికే అయిపోతున్నప్పుడు ఇంకా కాదు, మనం వేరే ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన దాదాపు ఒక 5-6 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచే నేను వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాను. మరి మొత్తంగా అంటే ఈ రైతుల గురించి ఎందుకు చేయాలనుకున్నారు? మరి అంత బలంగా ఎక్కడ మొదలైంది? అయితే రైతుల గురించే ఎందుకు చేయాలి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకు అనుకున్నామంటే, ఈ రైతులు వ్యవసాయం అనేది శాశ్వతమైన అంశం. ఎన్ని వ్యవస్థలు వచ్చినా, ఎన్ని వ్యాపారాలు ఉన్నా లేకున్నా వ్యవసాయం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగంలోకి మనం వచ్చేసాం, కానీ అంతకుముందు ఇది లేదు. రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో దాన్ని తలదన్నేది ఇంకేమైనా వస్తుందో కూడా తెలియదు. కానీ ఆ రోజు కూడా వ్యవసాయం ఉండాల్సిందే, ఆహారం పండాల్సిందే, మనం అందరం తింటేనే బతుకుతాం. కాబట్టి ఇదంతా ఎప్పటికీ నిత్యం ఉండేది వ్యవసాయం. సో నిత్యం ఉండే అంశాన్ని మనం పట్టుకొని వెళ్ళినప్పుడు దానికి ఒక ఎప్పటికీ కూడా దానికి కాలం చెల్లదు, కంటిన్యూ అవుతుంది అన్న దాంతో నేను రైతు చుట్టూ ఉండాలి, వ్యవసాయం చుట్టూ ఉండాలి, దానికి అనుబంధంగా ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచనతోటి ఇటువైపు రావడం జరిగింది. సో మరి ఇది మొదలు పెట్టినప్పుడు అమ్మ నాన్నకు చెప్పారా? మా నాన్న లేరు. మా నాన్న నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు. ఎలా అన్న ఏమన్నా అంటే అనారోగ్య కారణాలతోటి ఆయన చనిపోయారు. సో తను చనిపోయాక కూడా మా అమ్మ నేను ఉన్నాము. సో అమ్మ ఉంది, నాకు మ్యారేజ్ అయింది 2012లోనే. లవ్ అరేంజ్ అన్న? లవ్ కమ్ అరేంజ్. అబ్బా, మీ పొలంలో కూడా మొలకలేసారు. సో అంటే మా బంధువుల అమ్మాయి మంజు కోడలు అవుతుంది. సో తను నేను చేసుకోవాలనుకున్నాం, ఇంట్లో వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు, చేసుకున్నాం. సో ఎక్కడ వేరే పెద్ద లేవు, ఎవరికి కూడా తేడాలు రావడం కానీ అలాంటిది ఏమి జరగలేదు. సో నాకు 2 కొడుకులు. పేర్లన్నా? మోక్షిత్, అక్షిత్. బాగున్నాయి పేర్లు. మోక్షిత్, అక్షిత్. మా నాన్న పేరు మోహన్ రెడ్డి, అందుకని పెద్దోడికి ఆ పేరు పెట్టుకున్నాం. సో మా మిసెస్ మంజుల, మా అమ్మ పేరు చంద్రకళ. సో చిన్నప్పటి నుంచి కూడా అమ్మ బాపు అని పిలుస్తాం. సో వాళ్ళు ప్రతి నిర్ణయంలో, అంటే నేను 8th 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఏదైనా ఆలోచన చేస్తే నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అంత స్వేచ్ఛగా పెంచారు, అంత ఫ్రీడమ్ ఇస్తూ నన్ను చేశారు. కాకపోతే దాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయడం కానీ అట్లాంటివి చేయకుండానే పెరిగాను నేను. సో డిగ్రీ అయిపోయేటప్పుడు మా నాన్న చనిపోయారు. తర్వాత నాకు 2012లో మ్యారేజ్. అంటే అప్పుడు పెళ్లి మీ నాన్నగారు చనిపోయాక పెళ్లి అయింది? 2006లో నాన్న చనిపోయారు, 2012లో నా మ్యారేజ్ అయింది. 2020లో నేను ఉద్యోగం వదిలేశాను. మరి అంటే అప్పటికి పిల్లలు ఉన్నారా? అప్పటికి 2 పిల్లలు. మరి 2 పిల్లలు ఉన్నారు, ఇంట్లో భార్య ఉన్నారు, మళ్ళీ అమ్మ ఉన్నారు, వీళ్ళందరినీ పోషించాలంటే 5 ఎకరాల పొలం ఉంది, కానీ సంపాదన ఇంకా పెంచాలన్న ఆలోచన కదా. మరి యూట్యూబ్ అంటే రిస్క్, ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందో, ఎప్పుడు మనకి ఇన్కమ్ వస్తుందో, ఇదంతా టెన్షన్ అనిపించలేదా? చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకనంటే వస్తున్న ఆదాయంతో, అప్పటి వరకు వస్తున్న జీతంతో మనము
కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నాం. కాకపోతే ఇదంతా ఆగిపోతే ఎలా అనేది ఒక సమాధానం లేని ప్రశ్న. కాకపోతే ఈరోజు ఆగిపోతే ఎలా అని అనుకుంటున్నాను తప్పితే రేపు ఏదైనా అనుకోకుండా మనమే ఆ పనిని ఆపేయాల్సి వస్తే అప్పుడేంటి, అది కూడా ఉంది. అయితే ఈరోజు నేనే నాకు నేనుగా ఆపేస్తున్నాను, రేపు అనుకోకుండా ఆపేయాల్సిన పరిస్థితులే వస్తే ఆ సంస్థకు నేను అక్కర్లేదని వాళ్ళు పక్కన పెడితే, లేదా నేను ఆ సంస్థలో ఉద్యోగం చేయలేక నేను పక్కకు జరగాలనుకుంటే, లేదంటే నాకే అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చి నేను ఉద్యోగం చేయలేకపోతే ఆ మరుసటి నెల నా పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. సో ఇది ఈ రోజుకే కాదు ఎప్పటికీ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది తప్ప దీన్ని కొనసాగిస్తే లేదు మనం ఉద్యోగం మానేయాల్సిందే, ఏదో ఒక రోజుకు దీన్ని తెంచాల్సిందే, లేకపోతే ఎప్పటికీ ఇదే కష్టాల్లో ఉంటాము, చేసినంతకాలం చేస్తాం, తర్వాత ఆపేసిన రోజు కష్టాలు అనేవి మొదలవుతాయి. కాబట్టి ఆ కష్టాలు ఏదో ఈ రోజే మొదలు పెడదాం, ఆ ధైర్యం ఏదో ఈ రోజే చేద్దాం, సో ఆ ప్రణాళికలు ఏవో చేయాలనుకునే కష్టం ఈ రోజైతేనే కొంత చేయగలిగే శక్తి కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడే చేయాలన్న ఆలోచనతోటి నేను డిసైడ్ అయ్యి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళు కూడా భయపడుతుంటే కూడా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి వాళ్ళు కూడా నన్ను తర్వాత అర్థం చేసుకుని ప్రోత్సహించారు. సో అలా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అంటే స్టార్టింగ్లో ఎవరికైనా యూట్యూబ్లో ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఆ రోజు వీడియోలు పెట్టి చిన్న చిన్న చేసుకుంటూ పోతే కొన్ని నెలలకి బ్రేక్ వస్తుంది. సో మీకు బ్రేక్ రావడానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్గా యూట్యూబ్ అనేది నేను ఉద్యోగం మానేసిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రయత్నం కాదు. నేను ఉద్యోగంలో ఉండగానే చేశాను. జాబ్ చేస్తున్నప్పుడే ఇంకేదైనా చెయ్యాలి అన్న ఆలోచనతోటి ఎప్పుడు ఉండేది. ఇది పర్మనెంట్ కాదు, సో ఈ ఉద్యోగంలో మనకు సాటిస్ఫాక్షన్ లేదు, పర్మనెంట్ కాదు, సో మనం ఇంకేదైనా చేయాలన్నట్టుగా నేను 2017లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, వేరే ఛానల్. సో అందులో కంటెంట్ తయారు చేయడం, ఆ కంటెంట్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం, ఎందుకంటే నేను టీవీ మీడియాలో పనిచేశాను కాబట్టి ఐడియా షూటింగ్ ఏంటి, ఎడిటింగ్ ఏంటి అవి నేర్చుకుని సో దాంతో చేశాను. అది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో దీంట్లో మంచిగా కరెక్ట్గా పనిచేస్తే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాన్ని చేయాలనే ఆలోచనతోటి నేను ఉద్యోగం మానేయక ముందు ఆ ప్రయోగం చేశాను. తర్వాత దాంట్లోనే ఇంకా వేరు కంటెంట్లు కూడా చేయడానికి ప్రయత్నించాము. ఫుడ్ వాల్ అని ఒకటి చేసాము, మ్యూజిక్ వాల్ అని ఒకటి చేసాము, 2-3 ప్రయోగాలు చేసాము. ఒక దాంట్లో పర్లేదు, బాగానే వెళ్ళింది, 1-2 అసలు వెళ్ళలేదు. సో ఇవన్నీ చేసిన అనుభవం ఉంది. నాకేమనిపించిందంటే ఫైనల్ గా రైతుల చుట్టూ మనం వెళ్ళాలి, రైతుల అవసరాలు తెలుసుకోవాలి. మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము కాబట్టి వ్యవసాయం అనేది శాశ్వతంగా ఉంటుంది. సో ఆ అంశం గురించి మనం పనిచేయాలి. మనకు ఆల్రెడీ నేపథ్యం ఉంది, అభిమానం ఉంది, అనుబంధం కూడా ఉంది. సో దీన్ని అయితే మనం ఈజీగా చేయగలుగుతాము అనే ఆలోచనతోటి వెళ్తూ రైతుల కోసం వెళ్దామని చెప్పేసి ఉద్యోగం మొదలు పెట్టడం కంటే, ఉద్యోగం రిజైన్ చేయడం కంటే ఒక 4 నెలల ముందు నుంచే నేను వీడియోలు చేయడం మొదలుపెట్టాను రైతుబడి పేరుతోటి. సో ఇది చేస్తున్నప్పుడు అంతలోనే మార్చి 2020లో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ టైంలో ఇంటి దగ్గర ఎక్కడికి కదలేని పరిస్థితి కదా, ఉద్యోగం చేస్తున్నా కూడా ఇంట్లో నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి. సో అప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఇంకెక్కువగా వేధించాయన్నమాట, ఇంకెన్నాళ్ళు ఇలా అని. ఆ లాక్డౌన్లోనే ఏప్రిల్ వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ ఉంది, మే నుంచి మెల్లగా సడలిస్తున్నారు. ఆ మే నెలలోనే నేను ఆఫీస్కి వెళ్ళి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసాను. మే 12వ తారీఖు నాడు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. మే 30 వరకు నేను జాబ్లో ఉండి జూన్ 1 ముందే రిలీవ్ అయ్యాను. సో జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో ఈ రైతుబడి పేరుతోటి రైతుల దగ్గరికి వెళ్ళడము, వీడియోలు చేయడం. అంతకుముందే కొన్ని వీడియోలు చేశాను. సో తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో చేయడం మొదలు పెట్టాను. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రైతుల దగ్గరికి వెళ్తున్నాను, మొదలు పెట్టాను అని. అంటే ఒకరి దగ్గరికి పోనంత వరకు మనకు వాళ్ళ మీద ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, ఈ ఆలోచనలు మొదలవుతాయి కదా. సో ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారు? నేను చాలా నేర్చుకున్నానండి. అంటే కాకపోతే ఈ వెళ్తున్నప్పుడు ఇది కష్టం అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పక్కింట్లో ఉన్న వాళ్ళను, ఎదురింట్లో ఉన్న వాళ్ళను, ఊర్లో ఉన్న వాళ్ళను తాత బాబాయ్ అని పిలవడం అనేది అలవాటు. బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఇట్లా ఇవన్నీ అడగడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. పల్లెటూరులో పుట్టి పెరిగిన నేపథ్యం కాబట్టి ఇప్పుడు వెళ్ళిన రైతుల దగ్గర కూడా అదే మాట్లాడుతున్నాను తప్పించి అంతకు మించిన పరిశోధనాత్మకంగా అయితే పెద్దగా లేదు. కాకపోతే ఇప్పుడు మనం వెళ్తున్న క్రమంలో ప్రతిరోజు ఒక అంశాన్ని తీసుకొని, ఈరోజు వరి సాగు చేస్తున్న రైతు దగ్గరికి వెళ్తాం, మరుసటి రోజు చేపలు పెంచుతున్న రైతు దగ్గరికి వెళ్తున్నాం, తర్వాత బత్తాయి సాగు చేస్తున్న రైతు దగ్గరికి వెళ్తాం. వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, లాభం వచ్చిన వాళ్లకు ఏ విధంగా లాభాలు వస్తున్నాయి, ఇంకా కూడా లాభం రావట్లేదు, ఏదో చేస్తున్నాంలే అని నిరుత్సాహంగా ఉంటున్న వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితుల్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకు అనుభవంలోకి వస్తున్నాయి. అదేవిధంగా మనకొక్కరికి అనుభవంలోకి వస్తే కాదు, వాళ్ళకి చూపించే అవకాశం కూడా కలుగుతుంది. ఎందుకంటే
మన వెన్యూని చాలా మంది ఫాలో అవుతారు. మీరు ఇంతకుముందు అడిగారు ఎన్నాళ్ళకి బ్రేక్ వచ్చిందని. యూట్యూబ్ లో రైతుబడి పేరుతోటి మొట్టమొదటి వీడియో పెట్టిన తర్వాత ఆ ఒక్క వీడియోనే 2 లక్షల మందికి పైగా చూశారు. అంటే ఆ రోజు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా 2 లక్షల మందికి పైగా చూశారు. నాకు అనిపించింది ఏంటి అంటే యూట్యూబ్ మనం ఏదో రైతు చుట్టూ వ్యవసాయం చుట్టూ ఇంకేదో వ్యాపారాన్ని ఎంచుకోవాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. మనము రైతులకు సమాచారం ఇచ్చే అంశాన్ని తీసుకుంటే మనం బతకొచ్చు, 10 మందికి ఉపయోగపడే పని చేస్తూ సంతోషంగా ఉండొచ్చు అనిపించింది. సో దాన్ని మనం విస్తృతంగా చేయాలన్న ఆలోచనతోటి ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా వందల వేల మంది రైతుల్ని కలుస్తున్నాం. వాళ్ళ అనుభవాల్ని వేరే రైతులకు చెప్పే ప్రయత్నం కొనసాగిస్తూ వస్తాం. ఎప్పుడన్నా ఒక రైతు కష్టం వింటుంటారు కదా, వెళ్ళి ఏడ్చేవారా? అరే ఏంటి ఇంత దారుణంగా ఇబ్బంది పడుతున్నాడా? కొంతమంది అప్పు చేసి వచ్చి మరి సాగు చేసుకుంటారు, దాని నుంచి ఏదో కొంచెం సంపాదించుకొని ఇంటికి వెళ్ళి ఏదో తినాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కష్టాలు విన్నారా? కష్టాలు రైతుల చుట్టూ కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రతి రైతుకు కష్టం ఉంటుంది. సో ప్రతి పనిలో లాభం నష్టం ఉన్నట్టుగానే వ్యవసాయంలో లాభం నష్టం ఉంటుంది, దానికి అదనంగా కష్టం ఎక్కువగా ఉంటుంది. మిగతా వాటిల్లో పోల్చుకున్నప్పుడు ఇది కష్టం ఎక్కువగా ఉన్న అంశం. ఎందుకనంటే ప్రకృతి మధ్యన జరుగుతున్న పని. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఉద్యోగం అనుకోండి ఒక స్టూడియోలోనో లేదా ఒక ఏసీ రూముల్లోనో కంప్యూటర్ ముందో జరుగుతుంది. కానీ రైతు చేసే వ్యవసాయం అలా కాదు. వానని ఎదిరించాలి, ఎండని ఎదిరించాలి, చలిని ఎదిరించాలి, వాతావరణ పరిస్థితులు అన్నింటిని తట్టుకోవాలి, ఎంతో కాలం వేచి ఉండాలి, పండించిన పంటకు ఆ చీడపీడల నుంచి కాపాడుకోవాలి, పూర్తిగా పండించిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకోవాలి. ఇంత జరుగుతున్న క్రమంలో ఎన్నోసార్లు కష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడానికి అనేక రకాల ప్రయాసాలు పడాల్సి వస్తుంటుంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలాసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది వాళ్ళ కష్టాలని చూసి. సో కానీ ఎమోషన్ కాదు ఇక్కడ. ఎందుకు అని అంటే రైతుని ఎవరు కూడా సింపతి కోణంలోనూ ఇంకోటో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది. వ్యవసాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. ఎందుకంటే వ్యవసాయం బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈ రోజు ఇవాళ నేను ఇక్కడికి వచ్చా అంటే తినే వచ్చాను, అది ఒకరు కష్టపడితేనే నేను ఈ టైంకి ఇక్కడికి రాగలిగాను. సో ఇలా ఎంతమంది ఉన్నారు? అవును, అందరికీ ఆహారం అందాలంటే వ్యవసాయం ఉండాల్సిందే. ఆ వ్యవసాయం బాగుండాలంటే రైతు బాగుండాలి. రైతు బాగున్నప్పుడే సంతోషంగా వ్యవసాయం చేస్తారు, అనేక రకాల పంటలు పండిస్తారు. సో రైతుని ఎవరు కూడా ఎమోషనల్గా చూడొద్దు. రైతు కష్టాన్ని అర్థం చేసుకోవాలి, ఆ కష్టాన్ని దూరం చేసే విధంగా సపోర్ట్ చేయగలగాలి ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, దాంతోపాటుగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ. సో రైతులని సపోర్ట్ చేస్తూ, వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తూ, వ్యవసాయం ఎదిగే విధంగా చేయాలి. ఆ క్రమంలో రైతులకు కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలను అధిగమించే విధంగా సపోర్ట్ చేస్తే సరిపోతుంది. చాలామందికి చాలా కష్టాలు చూశాను నేను. ఓకే, సో ప్రజెంట్ మనం చూస్తే అంటే ఒకప్పుడు మా తాతగారు, మా అబ్బా, మా నాన్న వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ఆ రోజుల్లో వ్యవసాయం చేసుకొని వచ్చేవాళ్ళు ఈజీగా ఒక 70-80 ఏళ్ళు బ్రతికేవాళ్ళు స్టాండర్డ్గా. అంటే చూపు బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, వంగరు ఇలా. కానీ ఈ రోజు చూస్తే మనిషి 50 ఏళ్ళకే షట్ డౌన్ అయిపోయే స్టేజ్కి వచ్చేసాడు. సో ఏంటన్నా అప్పటికి ఇప్పుడుకున్న డిఫరెన్స్? అంటే అప్పటి వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు రోజు రోజుకు మారిపోతున్నాయి. గతంలో చేసినంత శారీరక శ్రమ అనేది చాలా మంది ఇప్పుడు చేయడం లేదు, చేసే శక్తి కూడా ఉండడం లేదు. అందుకు కేవలం ఒక్క కారణాన్ని అనుకుంటే కాదు, మొత్తం అనేక రకాల అంశాలు అందులో ముడిపడి ఉంటాయి. కేవలం రైతుల్ని మాత్రం గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందరూ అంతే. ఎవరైనా ఏంటంటే గతంలో కొంత దూరం వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎక్కడికి నడిచి వెళ్ళడం లేదు. కనీసం దగ్గర దూరాలు అయితే బైక్, ఇంకా దూరం అయితే బస్సు లేదా కారు, ఇట్లాంటి వాటి సౌకర్యాలు తీసుకొని వెళ్తున్నారు. అదే గతంలో అయితే ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఇవి లేక ఎంత దూరమైనా నడిచి వెళ్తూ ఇంకా ఎక్కువ దూరాలు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాహనాల వంటివి వాడేవాళ్ళు. సో అందులో శారీరక శ్రమ ఉంది. ఆ శారీరక శ్రమ ఆరోగ్యానికి ఉపకరించేది. రైతుల్లో కూడా అంతే. గతంలో ఎక్కువగా ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు, పశువులతో వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టం ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు యాంత్రీకరణ జరిగింది. యాంత్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది, జరిగింది, ఇంకా జరగాలి. సో యాంత్రీకరణ నేపథ్యంలో కొంత శారీరక శ్రమ తగ్గింది, కానీ మానసిక శ్రమ అయితే గతంలో ఏ విధంగా ఉందో ఇప్పటికే అదే ఉంది. సో శారీరక శ్రమ కొంత తగ్గినా కూడా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా ఒకప్పుడు మనం పండించుకున్నది, మనకు పండినది మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పాశ్చాత్యపు అలవాట్లు అన్నీ వచ్చేసి రకరకాల తిండి తినడానికి, అవి చేయడానికి చూస్తున్నాం. సో ఇవన్నీ కారణాలుగా కొంతవరకు మనుషుల జీవన ప్రమాణాల మీద కానీ లేదా వాళ్ళ శారీరక ఎదుగుదల మీద కొంత ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రశ్న వెనుకల రీజన్ ఏంటంటే అన్న, నాకు ఇప్పుడు ఈ రోజుల్లో కనిపించేది, ఆ రోజుల్లో పొలం పనికి వెళ్ళే వాళ్ళు, పంట వచ్చేది తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు, బాగుండేది. ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనే పేరు వింటున్నాం.
అంటే మేము కెమికల్స్ వేయలేదు, ఇది సాగు భూమి, ఇందులో ఓన్లీ కౌడంగ్ వేసి ఫర్టిలైజేషన్ చేసే మేము పెంచాము. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఆ రోజుల్లో చేసే ఫార్మింగ్కి ఏంటన్న అంత డిఫరెన్స్? ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఏంటి అంటే కేవలం రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇలాంటివి వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులు, పశువుల పేడ ఇలాంటివి వేసుకోవడం, లేదా ఇంట్లోనే కలిగిన పుల్లటి మజ్జిగ ఇలాంటివి స్ప్రే చేసుకోవడం, రకరకాల మార్గాలు ఉంటాయి. అందులో కొన్ని నేను చెప్పాను. సో ఇలాంటివి చేసినప్పుడు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడడాన్ని మనం ఆర్గానిక్ వ్యవసాయము లేదా సహజ పద్ధతుల్లో పండించుకోవడం అనేది చాలా మంది చెప్తున్నారు. గతంలో పురుగు మందుల వాడకము, ఎరువుల వాడకం తక్కువగా ఉండేది. కాకపోతే ఈ మన దేశంలో జనాభా గురించి మనకు తెలిసింది. ఇప్పుడు మన ప్రపంచంలో మొదటి స్థానానికి వచ్చాం. ఈ పరిస్థితిని ఒకప్పుడు ముందే అంచనా వేసి అప్పటికే ఉన్న జనాభాకు అనుగుణంగా ఆహార కొరత అనేది చాలా వేధిస్తున్న కాలంలోనే స్వామినాథన్ వంటి ప్రముఖులు, వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటి అంటే ఆహారపు కొరత అనేది అధిగమించాలనంటే పంట దిగుబడి పెరగాలి కాబట్టి కొంత ఎరువుల వాడకమో ఇంకోటో లేదా కొత్త వంగడాలు రావాలి అని చెప్పేసి వాళ్ళు చాలా కృషి చేశారు. ఆ రోజుకు అవి తీసుకొచ్చారు. సో వాటి పుణ్యంగానే, వాటి ఫలితంగానే, వాళ్ళు చేసిన కృషి ఫలితంగానే మన దేశం కానీ ప్రపంచ దేశాలు కానీ ఆహారపు కొరత సమస్యను అధిగమించి ఎక్కడ కూడా ఆకలితోటి పెద్దగా ఇబ్బంది పడకుండా సరిపోయే ఆహారాన్ని పండించుకునే స్థాయికి కానీ, మనమైతే ఇంకా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కానీ ఎదిగాము. ఆ క్రమంలో కొంత అధిక లాభాల కోసం రైతులు తప్పని పరిస్థితుల్లో ఇంకా అధిక మోతాదులో ఎరువులు కానీ, పురుగు మందులు కానీ వాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు అని అంటే బయట సమాజం అంతా వేగంగా అనేక రకాల సౌకర్యాలను అనుభవిస్తూ కేవలం రైతులు మాత్రమే ఇంకా ఎద్దులతోటే వ్యవసాయం చేయాలి, లేకపోతే తక్కువ పంటనే పండించాలి, ఇట్లా అంటే కుదరదు. కాబట్టి రైతు కూడా లాభం రావాలి, రైతు చేసే కష్టంలో కూడా లాభం రావాలి, తనకు కూడా సౌకర్యాలు కావాలి, అన్నీ కలగాలి అంటే లాభం ఎక్కువ రావాలంటే తక్కువ భూమిలోనే ఎక్కువ పంట పండించాలి. ఎక్కువ పంట ఎప్పుడు సాధ్యం అవుతుంది? అంతో ఎంతో స్పీడ్గా రావాలి అని అంటే కొంత ఎరువులు కానీ, పురుగు మందులు కానీ స్ప్రే చేసి ఆ పంటను కాపాడుకున్నప్పుడే జరుగుతుంది. సో ఆ క్రమంలో వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇది కేవలం రైతులు మాత్రమే కంట్రోల్ చేయండి అని అంటే కాదు, మొత్తం సమాజం అంతా బాధ్యతగా తీసుకోవాలి. అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఒక పేరు వాడుకొని ఎన్నో కంపెనీలు వచ్చేసాయి, మాది ఆర్గానిక్ ఫార్మింగ్, మా దగ్గర ఇంత ఉంటాయి అంటే వాటి రేట్లు కూడా చాలా ఎక్కువగా పెడుతుంటారు. అంటే ఒక రైతు పండించింది మాత్రం అదే రేట్ కొంటారు, వీళ్ళు అమ్ముకునే మాత్రం వీళ్ళ చేతులు నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. ఎందుకు అంటే రైతు సాగు చేసిన పంటకి రైతు రేటు పెట్టుకోలేకపోతున్నాడు ఈ రోజు వరకు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అంత ఫ్రీ హ్యాండ్ గా మార్కెటింగ్ ఎలా చేసుకోగలుగుతున్నారు? ఇది రైతులు సొంతంగా మార్కెటింగ్ అనే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రైతు ఎంతసేపు ఉన్నా ఏం చేస్తారంటే తన పంటను పండించడము, మంచి దిగుబడి తీయడం, ఆ పంటకు ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవడం, దీని మీద ఎక్కువ దృష్టి పెడతారు. వచ్చిన పంటని ఒకేసారి బల్క్ గా హోల్సేల్ గా ఒకరికి అమ్మేసుకుంటే మళ్ళీ రేపు తన పొలంలో తాను వేరే పనులు చేసుకోవడానికి తనకు సమయం ఉంటుంది. కాకపోతే తానే మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకోవడము, లేదా తన కోసం తానే ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకొని తను పండించిన పంటను అమ్ముకోవడానికి అందరికీ అవకాశం ఉండదు. ఎందుకంటే పూర్తిగా తను మార్కెట్ మీద దృష్టి పెట్టినప్పుడు అందరు రైతులు ఆ పంటను పండించడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు, టైం సరిపోదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది, కొంతమంది చేస్తున్నారు, చేసి వాళ్ళు సొంతంగా అమ్ముకుంటున్నారు. వీళ్ళ సంఖ్య చాలా తక్కువ, వేల మీద లెక్క పెట్టుకునేంత మంది మాత్రమే ఆ రకంగా సొంతంగా మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. సో ఎక్కువ మంది ఆ పరిస్థితిలో లేరు కాబట్టి వాటిని వీళ్ళు ఎవరైతే మార్కెటింగ్ చేసుకుంటున్న సంస్థలు, కంపెనీలు ఉన్నాయో వాళ్ళ నుంచి తీసుకొని వీళ్ళు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. కాబట్టి ఎవరైతే సొంతంగా అమ్ముకుంటున్న రైతులు ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మేము చేస్తున్న పని కూడా అదే, అలాంటి వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి వాళ్ళని చూసి మిగిలిన రైతులు కూడా ఆ విధానంలోకి మారాలి. మెల్లమెల్లగా, కష్టం, అంత ఈజీ అయ్యే పని కాదు అందరికీ, కానీ మెల్లమెల్లగా అయినా అలాంటి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది, ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అకౌంట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఈ పలానా పంట నేను పండించాను, ఈ వడ్లు నాకు ఇన్ని పండాయి, నా వడ్లను బియ్యం ఆడిస్తే ఇన్ని బస్తాల బియ్యం వచ్చాయి, సో నా బియ్యం నేను అమ్మకానికి పెట్టుకున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి అని వాట్సాప్ స్టేటస్లోనో, వాట్సాప్ గ్రూపుల్లోనో, ఫేస్బుక్లోనో పెడితే కొంతమందికి అమ్ముకోవచ్చు. కాకపోతే చెప్పినంత ఈజీగా అయ్యే పని కాదు. అంటే పండించడం అలవాటైన రైతు దాన్ని మిల్లుకు తీసుకుపోయి వడ్లను పట్టించి బియ్యం బస్తాల్లో నింపి మార్కెట్లో అమ్ముకోవడం అని అంటే అంత ఈజీగా కాదు. కాబట్టి అది మెల్లమెల్లగా అయినా అలవాటు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అతను దీన్ని మెల్లమెల్లగా అమ్ముకుంటాను అని అంటే తనకు మళ్ళీ పెట్టుబడికి డబ్బులు కావాలి, ఈ పంటనంతా ఒకేసారి అమ్మేస్తేనే అవుతుంది. సో ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా డెవలప్ కావాలి.
గవర్నమెంట్స్ ఎవరైతే పాలకులు ఉన్నారో, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కలిసి కూడా, రాష్ట్రాల ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి కూడా రైతులను ఆ దిశగా మోటివేట్ చేయాలి. పండించిన పంటను వాళ్ళు సొంతంగా అమ్ముకునే అవకాశాలు పెరిగేలాగా చూడాలి. ఆ పంటను అమ్ముకునే వరకు రైతుకు ఆర్థికంగా భరోసానిచ్చే విధంగా ఏవైనా స్కీమ్స్ ప్లాన్ చేయాలి. అక్కడో ఇక్కడ ఒకటో రెండో తీసుకొస్తున్నారు, కానీ అవి రైతుల దాకా చేరడం లేదు. సో అవి రైతులకు చేరాలనంటే ఇప్పటికీ ఇంకా పాత పద్ధతుల్లోనే ఏదో మేము అక్కడక్కడ గోడల మీద రాస్తాము, లేకపోతే కాగితాలు అతికిస్తాము అని చెప్తున్నారు. అలా కాదు. ఇవాళ రేపు మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, రైతుబడి పేరుతోటి యూట్యూబ్లో 12-13 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక 7-8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఎవరు? వీళ్ళంతా రైతులు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయాన్ని అభిమానించే వాళ్ళే కదా. సో వాళ్ళందరికీ రీచ్ అవుతున్నామనంటే మా ద్వారా సమాచారం వెళ్ళే అవకాశం ఉంది. నా ద్వారా మాత్రమే, నాలాగా పనిచేస్తున్న మిత్రులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి ద్వారా కూడా ఇలాంటి పథకాల గురించి వాళ్ళకి చేర్చడము, వాళ్ళని భాగస్వామ్యులను చేసి తీసుకోవడము, క్షేత్రస్థాయికి వెళ్ళి తెలుసుకొని అలాంటి పథకాలు ఇంకా తీసుకువచ్చి రైతులను జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ కూడా కృషి చేస్తే ఈ దళారీ వ్యవస్థను నిర్మూలించగలుగుతారు. కొంతవరకు మార్కెట్లో కంపెనీల పేర్లతో అమ్ముకుంటున్న వాళ్ళు, అధిక ధరలు పొందుతున్న వాళ్ళని నిర్మూలించి రైతుకు ఆ లాభం వచ్చే విధంగా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తిగా ఈ ఛానల్ మొదలైనప్పుడు మీరు ఒక్కరే, కానీ ఈరోజు మీరు అన్నట్లు మీ వెనకాల 13-14 లక్షల మంది, సోషల్ మీడియా అంతా కలిపితే ఒక 20 లక్షల మంది మీ మాటని, మీరు చెప్పే విధానాన్ని నమ్ముతున్నారు. అంటే ఒక కొత్త టెక్నిక్ వచ్చినా చెప్తారు, వేరే వాళ్ళు కొత్త టెక్నిక్ కనిపెట్టి పంట పండిస్తున్నా చెప్తారు. సో ఒంటరిగా మీ ప్రయాణం వెనుకల 20 లక్షల మంది సైన్యంలాగా ఉన్నారంటే, మంచి చెడు అంతా చూసుకునే వాళ్ళు, ఎలా అనిపిస్తుంటుంది? ఇది చాలా సంతృప్తినిచ్చే అంశం ఇది. ఎందుకంటే నేను ఒక్కడిగా మొదలైనాడు, నేనే వెళ్తూ, నేనే కెమెరా తీసుకుంటూ అన్ని చేసుకుంటూ వచ్చాను. ఓకే, మీరే వెళ్ళి మీరే కెమెరా పెట్టి షూట్ చేస్తారు? అవును, నేనే కెమెరా స్టాండ్ వేసుకొని, కెమెరాకు స్టాండ్ పెట్టి ఇక్కడ రైతున్న పక్కన పొలంలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాము. ఆ పొలానికి సంబంధించిన సీన్స్ ఏవైతే కనబడుతుంటాయో అవన్నీ ఇంటర్వ్యూకి ముందు కానీ తర్వాత కానీ షూట్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ ఎడిటింగ్ మీరే చేస్తారు, అవన్నీ చేస్తుంటాము. అలా చేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల, నేను నల్గొండలో ఉండేవాడిని ఇంతకుముందు. సో అప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులు, తెలిసిన పరిచయాలు, అన్న తమ్ముడు ఇట్లా బంధువులు లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేలల్లోకి వెళ్ళి చేసేవాళ్ళం. వాళ్ళలో కూడా చాలా మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇది బాగుంది, ఈ వీడియో మొన్న ఇది చూసాము, అది చూసామని. స్టార్టింగ్లో ఒకరిద్దరు చెప్తుండేవాళ్ళు, తర్వాత వాటి సంఖ్య పెరిగింది, ఎక్కడికైనా వెళ్తుంటే గుర్తుపట్టేవాళ్ళు, మీరు బాగా చేస్తారని చెప్పడం. సో ఇది మెల్లమెల్లగా, ఇది కేవలము మనం ఏదో వీడియోలు చేయడమే కాదు, ఇది మన మీద పెరుగుతున్న బాధ్యత అనేది అనిపించింది. ఇప్పుడు చాలా మంది ఎక్కడో అన్ని జిల్లాలు తిరుగుతున్నాం, 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్నాం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సరౌండింగ్స్లో ఉన్న అన్ని ఏరియాలకు వెళ్తున్నాము. ఇంకా వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నాము. మొదట్లో నుంచి అనిపిస్తున్నది ఏంటంటే ఇంకా బాధ్యత పెరుగుతోంది రోజు రోజుకు. ఇంతమంది మనల్ని చూస్తున్నారు, మనల్ని విశ్వసిస్తున్నారు, మీ మాటను నమ్ముతున్నారు. సో మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. దాన్ని నిలబెట్టుకుంటేనే ఇంకా రైతుల కోసం మనకు చేతనైనంత చెయ్యాలి. అంటే రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి, రైతులకు ఏం అవసరమో చెప్పడానికి, అవసరమైతే ప్రభుత్వాలకు కూడా వీళ్ళ నుంచి ఉన్న వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి మన రైతుబడి వేదికగా కూడా వాటికి పరిష్కార మార్గాలు, సమస్యలకు పరిష్కార మార్గాలు, సమస్యలను గుర్తించి చూపించడము, పరిష్కార మార్గాలను నిపుణుల ద్వారా విశ్లేషించి చెప్పించడము, అట్లాంటివి కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే అన్న, మీరు ఎక్కడికన్నా వెళ్తే, రీసెంట్గా ఒక పొలానికి వెళ్ళారు, ఒక రైతు గురించి, ఆయన జర్నీ గురించి కానీ, ఆయన ఎలా పంట పండిస్తున్నాడు, ఇవన్నీ స్టోరీస్ మీరు చెప్పిస్తున్నారు కదా. అంటే ఇలా చాలా మందితో ఎప్పుడన్నా అనుకున్నారా, అరే నా దానిలో వాళ్ళని ఎందుకు చూపిస్తున్నాను, ఇట్లా ఎప్పుడు అనిపించలేదు? లేదు, అలా అనుకోవడానికి లేదు. ఎందుకు అని అంటే, ఒక రైతు చేస్తున్న విధానము బాగున్నప్పుడు ఆ విధానాన్ని మనం చూపిస్తే వందల వేల మంది దాని గురించి తెలుసుకుంటారు. దాన్ని వాళ్ళు మళ్ళీ చేసుకునే అవకాశాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. మేము కూడా ఒకటే చెప్తాం, ఎక్కడైనా వెళ్ళి చేసి చూపించినప్పుడు, ఇప్పుడు మీరే ఒక వ్యవసాయం చేస్తున్నారు, కొత్త విధానంలో చేస్తున్నారు, కొత్త పద్ధతిలో చేస్తున్నారు, మీ దగ్గరకు వచ్చి చూపించినప్పుడు దాన్ని ఇంకా 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో దీనిని ఎందుకు చూపించాలి అనేది మేము ఎప్పుడూ అనుకోము. కాకపోతే కొంతమంది వ్యాపారాత్మకమైన అంశాలని వెనకాల వేసుకొని మమ్మల్ని కూడా చూపించండి అని మా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో వ్యాపారాత్మకమైన అంశాలను వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవాలనుకుంటారు, పైకి మాత్రం రైతుగా చెప్పుకుంటారు. మేము రైతుమే కదా, మమ్మల్ని కూడా చూపించండి అంటారు. కానీ మీ వెనకాల వ్యాపారం ఉంది. సో దాన్ని మేము అంత ఈజీగా చూపించలేము. సాధారణ రైతుగా అయితే చూపిస్తాము, వ్యాపారమైనా పర్వాలేదు, రైతులకు ఉపయోగపడే అంశం అయితే చూపిస్తాము. కానీ మీరు చేసే వ్యాపారంలో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు మంచి చేస్తున్నారు, మీరు ఇచ్చే ప్రొడక్ట్లో కానీ, మీరు చేసే సర్వీసులో కానీ ఎంత నాణ్యత ఉంది, ఆ విషయం తెలియాలి కదా. మాకు తెలుసుకున్న తర్వాత చేస్తామని చెప్తాం, అలాంటి వెరిఫై చేసుకున్నాకే చేస్తాం. అంటే ప్రతి మనిషికి ఆర్థిక ఇబ్బంది ఉంటుంది, బాగా సంపాదించాలి, సంపాదిస్తే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇలా ఉంటుంది.
మీకు ఒక ఛానల్ పెట్టాక 20 లక్షల మంది మిమ్మల్ని నమ్ముతున్నారు, మీరు చెప్పింది చూస్తున్నారు. అవును. సో అలా ఎవరన్నా బ్రాండ్స్ వాళ్ళు వచ్చి మాది ఖచ్చితంగా నువ్వు ప్రమోట్ చేయాల్సిందే, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం ఇలా డబ్బుతో మిమ్మల్ని మాట్లాడారా? చాలా మంది మాట్లాడారు. మరి ఎక్కడ కూడా ఎందుకు మీరు కాంప్రమైజ్ కాలేదు? డబ్బుల మీద ఆశ లేదు అని నేను చెప్పను. ఎందుకు అనంటే డబ్బే అన్నిటికీ మూలము. అంటే అన్నిటికీ కాకపోయినా ఎక్కువ వాటికి డబ్బు అవసరం, డబ్బుతోటి చాలా పనులు అవుతాయి. కానీ అలానే డబ్బు కోసమే మనము ప్రతి పని చేయాల్సిన అవసరం అయితే లేదని నేను బలంగా నమ్ముతాను. ఇక్కడ ఈ వేదిక ఈరోజు రైతుబడి అనేది మీలాంటి వాళ్ళు గుర్తించిన ఎక్కువ మంది మనల్ని వీక్షిస్తున్న దానికి ఒకటే కారణం ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని అమ్ముకోవాలనే ఆలోచన ఎప్పటికీ లేదు. వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. నేను ఆలోచించగలుగుతాను, కష్టం చేయగలుగుతాను. సో ఇంకా వేరే ఆలోచనలు ఏవో చేసుకుంటున్నాను తప్పితే దీన్ని వ్యాపారాత్మకంగా చేయాలనే ఆలోచనలో లేవు. కాబట్టి చాలా కంపెనీల వాళ్ళు వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. మేము మీకు సపోర్ట్ చేస్తాము, మేము మీకు డబ్బులు ఇస్తాము, లేకపోతే ఇది చేయండి అది చేయండి. ఎక్కడ కూడా ఎవరిని యాక్సెప్ట్ చేయడం లేదు. 1-2 మాత్రము రైతులకు కూడా చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చింది, ఒక మెషినరీ వచ్చింది. ఆ మెషినరీ గురించి రైతులకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మెషినరీ ఎవరు తీసుకొచ్చారంటే ఒక కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినా కూడా అది రైతులకైతే చేరాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ మెషినరీ గురించి మనం చెప్పాలి. కాబట్టి ఆ కంపెనీకి వ్యాపారం అవుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే తప్పదు. ఎందుకు అనంటే ఈ పనిని చేస్తున్నప్పుడు ఈ సర్వీస్ కంటిన్యూ కావాలి అంటే కూడా దీనికి కొంత ఆర్థికంగా శక్తి ఉండాలి. కానీ అందులో కూడా జెన్యూన్ ఉంటేనే మనం ముందరికి వెళ్తున్నాం. జెన్యూన్ గా లేకుండా కానీ వాడుతున్న రైతుల అనుభవాన్ని తెలుసుకోకుండా కానీ ఎప్పుడూ చేయలేదు. రైతులతోటే అడిగి చెప్పాము. అది కూడా రైతుగా ఒకరు వాడుతుంటే ఎలా ఉంది, ఎంత ధరకు కొన్నారు, ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని మెయింటెనెన్స్ ఏమిటి, ఇన్నాళ్ళు వాడారు కదా, దీంతో మీకు ఎలాంటి ఫలితం వచ్చింది, దీన్ని వాడడం ఏ విధంగా ఈజీగా ఉంది, గతంలో ఇది లేకముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవే అడుగుతాను తప్పితే ఎక్కడ కూడా అది సూపర్ ఉందంట కదా అని మేము చెప్పము. వాళ్ళు బాగుందని అడిగితే, వాళ్ళు చెప్తే అలాంటి వాళ్ళను 4 అడిగిన తర్వాత అందులో ఒకరిని ఎంపిక చేసుకొని వాళ్ళతో మేము అడిగి చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఈ రకంగా కొన్ని చేస్తాం. ఎందుకంటే ఈ సర్వీస్ కంటిన్యూ కావాలి. రైతుబడి అంటే ఇందులో కష్టం ఉంది, ఖర్చు ఉంటుంది. అవును. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో 100 కిలోమీటర్ల ప్రయాణాలు చేసి రైతుల్ని కలుస్తుంటాం. అక్కడి దాకా వెళ్ళాలన్నా చాలా ఖర్చు అవుతుంది. షూటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, తర్వాత కష్టం కూడా చాలా ఉంటుంది. సో ఈ కష్టాన్ని ఊరికే వదిలేసుకుంటే లాభం లేదు. ఎందుకనంటే ఆ కంపెనీల వాళ్ళకి వ్యాపారం జరగాలి, రైతుకు ఆ విషయం తెలియాలి, మాకు కొంత ఆర్థిక శక్తి కావాలి. సో అది తీసుకున్నప్పుడే నెక్స్ట్ ఈ సర్వీస్ని మనం కంటిన్యూ చేయగలుగుతాం. ఈ రోజు శక్తి ఉంది, వనరులు ఉన్నాయని చెప్పేసి ఏది చేయకుండా కూర్చొని రేపటి రోజున ఈ పనిని ఆపేస్తే కరెక్ట్ కాదు కదా. సో రేపు కూడా కంటిన్యూ కావాలంటే కొంత సపోర్ట్ కావాలి. సో అవి చేస్తున్నాము, ఇది చేస్తున్నాము. అట్లా అని చెప్పేసి పూర్తిగా దాన్నే చేసే పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో లేవు. కేవలం ఒక 10% అది చేస్తాం, 90% మేము పూర్తిగా రైతుల కోసం. నేను వాళ్ళకు ఒక మాట చెప్తాను. అన్నయ్య వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పాము, వచ్చారు కదా, మెట్రోలో వచ్చారండి. సో బేసిక్గా ఎవరన్నా ఆర్థికంగా బాగా సంపాదించుకున్నారు, బాగున్నారంటే అట్లీస్ట్ ఒక చోటికి వెళ్తున్నామంటే కొంచెం చూపించుకోవాలనుకుంటారు. కానీ ఆయన అంటే ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు అనేది అదొక ఎగ్జాంపుల్ అని నేను 100% చెప్తాను. అండ్ నాకు ఇంకో క్వశ్చన్ ఉందన్న, ఎందుకన్నా ఎప్పుడు చాలా కామ్గా, అంటే నేను కూడా అందరిలాంటి మనిషిని, అంటే ఎక్కడికన్నా వెళ్తే మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి లాంటి గుర్తింపు మీకు ఉంది. కానీ అందరిలో కలిసిపోయి అందరం అడుగు కూర్చొని తినడం, అందరితో నిలబడి మాట్లాడము, ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? నేర్చుకోవడానికి ఏముంది, మనం పుట్టి పెరిగిన నేపథ్యమే అది కదా. ఇవాళ నేనేం ప్రత్యేకమైన వ్యక్తిని నేను అనుకోవట్లేను, ఎప్పటికీ అనుకోను. ఎందుకంటే ఇది మనం ఒక పని చేస్తున్నాం అంతే. నేను ఏ పని అయితే చేస్తున్నానో నేను కెమెరా ముందు కనపడుతూ చేస్తున్నాను. కానీ రోజు కొన్ని కోట్ల మంది రైతులు వాళ్ళ పొలాల్లో ఇంతకు మించిన కష్టాన్ని, ఇంతకు మించిన శ్రమని మనందరి కోసం చేస్తున్నారు. సో వాళ్ళకు లాభం లేదా అందులో అంటే ఉంటుంది ఖచ్చితంగా. లాభం లేని పనిని ఎవరు చేస్తారు? వాళ్ళ లాభం కోసం చేస్తున్నా అది మనకు ఉపయోగపడే పని. అదేవిధంగా నేను నా బాధ్యతనే చేస్తున్నాను తప్ప నేనేమో ప్రత్యేకమైన వ్యక్తిని నేను అనుకోను. కాకపోతే మనకు అవకాశం దొరికింది, అందరినీ చూపించే అవకాశం, అందరి కోసం పనిచేసే అవకాశం, అది సమాజానికి ఉపయోగపడే అంశం కావడం అవకాశం దొరికింది. ఖచ్చితంగా ముందు కూడా ఇంకా రైతుల కోసం మేము చేయగలిగినంత చేస్తాము. రైతుల కోసము ఇప్పుడు రైతుల అనుభవాన్ని మాత్రమే వివరిస్తున్నాం. ముందు రైతుల కోసము శిక్షణ కార్యక్రమాలు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే ఒక డిజిటల్ మ్యాగజైన్ తీసుకొస్తున్నాము. దీంతో పాటుగా ఇంకా రైతులకు యాంత్రీకరణకు సంబంధించిన అవగాహన సదస్సులు, యంత్ర ప్రదర్శనలు, అంటే మెషినరీ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయాలి. అది కూడా ఎక్కడో హైదరాబాద్ స్థాయిలోనో లేకపోతే విజయవాడ వంటి మెట్రోపాలిటన్ సిటీలో పెద్ద నగరాల్లోనే చేయడం కాదు, చిన్న జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా చేయాలి. రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు అవన్నీ కూడా చుట్టుపక్కల. సో వాళ్ళు అక్కడికి రావాలి, ఆ కొత్త మెషినరీ గురించి తెలుసుకోవాలి. సో ఇట్లాంటి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో చిన్న ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి అలాంటివి. సో వాటి వల్ల ఏంటంటే
ఏంటంటే రైతులకు అవగాహన కలుగుతుంది, రైతులు వాటి వాడకం పెరుగుతుంది. ఎందుకంటే రైతులను ప్రధానంగా వేధిస్తున్న సమస్య కూలీల కొరత. కూలీలు అనేది ప్రధానంగా వ్యవసాయంలో ఇప్పుడు బాగా ఎదురవుతుంది. గతంలో మాదిరిగా ఎవ్వరు కూడా ఉపాధి లేదు అని చెప్పేసి హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద సిటీలకు దగ్గర ఉన్న చిన్న చిన్న పట్టణాలకు వలసపోతున్నారు. వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఊర్లలో వ్యవసాయ పనులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అస్సలు. అందువల్ల ఏమవుతుందంటే వ్యవసాయం చేయడం రైతులకు కష్టంగా మారుతుంది. కాబట్టి మెషినరీ వాడకం పెరగాలి, యాంత్రీకరణ పెరగాలి, అప్పుడు మాత్రమే వ్యవసాయం మనుగడ సాగుతుంది. సో వ్యవసాయాన్ని పరిచయం చేయాలి. కాబట్టి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అవసరమైతే ఎవరైనా ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ప్రోత్సహించినా లేదా మాతో కలిసి పనిచేసినా, మేము వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వచ్చినా కూడా దాన్ని కూడా ఆలోచిస్తున్నాము. అట్లా కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా ముందుకు వెళ్ళడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది అంటే బాగా పొలాలు ఉన్న వాళ్ళు వాళ్ళ పొలంలో కొంత భాగాన్ని పక్కన పెట్టుకొని కొంత భాగంలో ప్లాట్లు వేసుకొని ఇట్లా రియల్ ఎస్టేట్లోకి వెళ్తున్నారు. ఇలా రైతులు అంటే ఈ పొలం పని మానేసుకొని రియల్ ఎస్టేట్లో డబ్బులు చూసి ఇలా వెళ్తున్నారు కదా, అది ఎంతవరకు రైట్ అంటారు? అది అంటే కరెక్ట్ కాదండి వాస్తవానికి. ఎందుకు అని అంటే డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపటికి అయిపోవచ్చు. వ్యవసాయంలో పొలం చేసుకునే వాళ్ళైతే చాలామంది అలా చేయరు. ఎక్కడో ఒకరు తెలియక పాపం పొరపాటున అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. వాళ్ళలో చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ తక్కువ మంది మాత్రమే దాన్ని మళ్ళీ వేరే చోట పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసుకొని లేదా వేరే చోట వ్యవసాయ భూమి కొనుక్కొని బాగుపడిన వాళ్ళు ఉంటారు. కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి అది జరగాలి. కానీ వృధాగా చాలా ప్లాట్లు పడి ఉంటున్నాయి. ఒక్కొక్కరికి 4-5 ప్లాట్లు వచ్చి మీ స్థలం లీజ్కి ఏంటి, మీకు ఇంత డబ్బులు వస్తాయి, 2 ఏళ్ళకి ఇంత డబ్బులు వస్తాయి, నేను చెప్పింది నమ్మండి, ఊహలలోకి తీసుకెళ్తారు. అంటే రోజు ఖర్చుల కన్నా ఒకటేసారి ఇంత డబ్బు అనేసరికి మైండ్ చేంజ్ అయిపోతుంది. అవునవును. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గతంలోనేమో చదువుకున్న వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువగా ఉండదు వ్యవసాయంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది చదువుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకు అందరికీ ఉద్యోగాలు దొరకవు కాబట్టి మళ్ళీ వ్యవసాయంలోకి వస్తున్నారు. వ్యవసాయంలో విద్యావంతుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి రోజు రోజుకు అలాంటి పరిస్థితులు అయితే మారిపోతున్నాయి. కానీ ఆ వ్యవసాయంలో ఎక్కువ లాభాలు లేకపోవడము, ఎక్కువ కష్టంతో కూడుకున్నది కావడం వల్ల కొంతమంది మీరు అన్నట్టుగా కూడా చేస్తున్నారు. కానీ అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కువ డబ్బుకు ఆశపడి మనకున్న భూమిని తీసేస్తే రేపటి రోజున మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవాలనంటే ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు అది. కాబట్టి మనము ఆ నిర్ణయాలు ఎవరైనా తీసుకునే ముందు 1-2 సార్లు అంతకుముందే ఆ అనుభవం ఉన్న వాళ్ళని, ఆ భూమిని అమ్మి వ్యాపారం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారనే విషయాలను తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఒక పర్సనల్ క్వశ్చన్ మీ వరకు అన్నా, ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు? నేనేంటి అంటే మీ నాన్నగారు ఇచ్చిన లైఫ్, అక్కడ నుంచి చూస్తే డిగ్రీ, మళ్ళీ అక్కడ స్టాప్ చేసుకొని ఇలా తెలుగు రైతు బడి అని ఒక ఛానల్ పెట్టుకొని ఎంతో మందికి ఆదర్శమయ్యారు. చాలా మంది మిమ్మల్ని నమ్ముతున్న స్టేజ్కి వచ్చేసారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు? నేనే చెప్తాను, చాలాసార్లు చెప్పాను. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని ఎవరైనా కోరుకోవాలి. అది నేను కూడా కోరుకుంటాను, ఎవరైనా కోరుకోవాల్సిందే. సో ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనుకున్నప్పుడు ఆలోచనలే అందుకు ప్రధానమైనవి. సో గొప్ప కళలు కొనాలి. నేను గొప్పగానే కళలు కంటాను. ఇప్పటి వరకు సాధించిన దాన్ని చూస్తూ సంతృప్తి పడిపోయి అక్కడే ఆగిపోయే మనిషిని అయితే కాదు. ఇప్పటి వరకు వచ్చింది నాకు సంతోషం కలిగిస్తుంది. అది కలిగించే సంతోషంలోంచి పుట్టిన ఇంధనంతో నేను ఇంకా ముందుకు సాగుతుంటాను. సో దానిలోంచి వచ్చిన ఎనర్జీని తీసుకొని ఇంకా చాలా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు వ్యవసాయంలో కంటిన్యూ అవుతున్నాము. ఇంకా మేము ఇప్పటికే బతుకుబడి అనే పేరుతో కూడా వీడియోలు చేస్తున్నాం. దాన్ని బిజినెస్ బుక్గా మార్చాము ఈ మధ్యన. అది కూడా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో కూడా. దాని ఉద్దేశం ఏంటి అంటే అనేక రకాల వ్యాపారాల్లో ఉన్న వాళ్ళని పరిచయం చేయాలి. ఒక చిన్న బట్టల దుకాణం నడుపుకుంటున్న వ్యక్తి దానికి పెట్టుకున్న పెట్టుబడి ఎంత, దాన్ని మెయింటైన్ చేస్తున్న తీరు ఏమిటి, దానికి అవుతున్న ఖర్చు ఎంత, దాంట్లో వస్తున్న లాభాలు ఎంత, ఎలాంటి ప్లేస్లో ఆ షాప్ పెట్టుకుంటే బాగుంటుంది, ఏ సీజన్లో వ్యాపారం బాగా జరుగుతుంది, ఒకవేళ బట్టలన్నీ తెచ్చిన ఒక మోడల్ ఒక డ్రెస్ ఇదేదో బాగుంది అని ఆయన అనుకొని తెచ్చింది అమ్ముడు పోకపోతే దాన్ని తిరిగి ఏ విధంగా మళ్ళీ నష్టపోతారా లేదంటే ఏం చేస్తారు, ఇలాంటివన్నీ ఆయన అనుభవాన్ని వివరిస్తే ఎవరైనా ఎక్కడైనా బట్టల వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు అనుభవం ఉపయోగపడుతుంది. ఈ రకంగా సమాజంలో కోటి కోసం కోటి విద్యలు అన్నారు. అనేక రకాల కోటికి మించిన మార్గాలు ఉన్నాయి ఇవాళ రేపు బతకడానికి. సో ఆ మార్గాల్లో ఉన్న అనుభవాన్ని, అందులో ఇప్పటికే అనుభవం గడించిన వారిని ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళ జీవిత సారాన్ని, వాళ్ళ అనుభవాన్ని చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఇప్పటివరకు వ్యవసాయాన్ని చేశాము. వ్యవసాయంలో ఈ రైతుబడి ప్రయత్నాన్ని కానీ, ఇంతకుముందు చెప్పినట్టుగా శిక్షణ కార్యక్రమాలు కానీ, యాంత్రీకరణ సదస్సులు కానీ ఇవి కానీ పెడతాము. దీంతో పాటుగా ఈ యువతకు ఉపాధి మార్గము, సొంతంగా స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే ఏంటి, వాళ్ళ కోసం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇలాంటివి ఆలోచిస్తుంటాను. ఇంకా ఏం చేయాలి, ఎలాంటివి తీసుకురావాలి, దాన్ని ఆ పనిని ముందుకు తీసుకోవాలి
పోవాలంటే ఏం కష్టం ఉంటుంది అనేది ఒక వ్యక్తిగా మొదలు పెట్టుకున్నాను నేను రైతు బడి అనేది. మా కుటుంబ సభ్యుల సహకారంతో మా మిసెస్ నాకు చాలా సహకరిస్తారు చెప్పారు. సో ఆమె ఇప్పుడు ఎడిటింగ్ అలాంటివన్నీ తను కొంత నేర్చుకున్నారు. తను ఎంఎస్సి మ్యాథ్స్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో తను నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అంటే అంత చదువుకున్నారు కదా మీ భార్య, మరి ఎందుకన్నా తనని అంటే ఏదైనా ఉద్యోగం వెళ్తా ఇట్లా ఎప్పుడు అడగలేదా? తను ఉద్యోగం చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. నేను డిగ్రీ తర్విన తర్వాత ఇద్దరం మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి బీఈడీ చేశాము. తన కోసం తను బీఈడీలో జాయిన్ అయితే నేను కూడా తనకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పేసి నేను కూడా బీఈడీ చేశాను. తర్వాత నేను ఎంఏ తెలుగు చేశాను డిస్టెన్స్ లో. తను ఎంఎస్సి మ్యాథ్స్ డిస్టెన్స్ లో చదివింది. నేను తర్వాత జర్నలిజం లో ఉన్నాను కదా, ఒక సర్టిఫికేట్ కూడా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్ జర్నలిజం అని దాన్ని కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి చేశాను. సో ఇట్లా 2 పీజీలు నాకున్నాయి, తనకు ఒక పీజీ ఉంది, తనకు 2 డిగ్రీలు ఉన్నాయి, నాకు 2 డిగ్రీలు ఉన్నాయి. సో ఇవి ఉన్నా కూడా తను కొద్ది రోజులు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం చేసింది. అయితే పిల్లలు ఇంట్లో ఈ చూసుకోవాలన్న దాంతో మానేసింది. కానీ అలా అని ఖాళీగా ఉండకుండా కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకుంటున్నానన్న మాట తనకు ఉండకుండా తను నాకు హెల్ప్ చేస్తున్నారు. తన ఖాళీ టైంలో వీడియోలు ఎడిటింగ్ చేయడం కానీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ సంసారంలో ముందరికి తను సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒక టీమ్ ని కూడా బిల్డ్ చేస్తున్నాం. ఈ రైతు బడిని కేవలం ఒకరమే చేయడం కాదు, ఈ పని ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నేను వీడియో తీస్తే పని జరుగుతుంది, వీడియో ఇలా కాదు, ఇంకా కూడా దీని పనిని కంటిన్యూ చేయాలంటే ఒక టీమ్ ని డెవలప్ చేయాలి. ఇప్పటికి ఒక 4-5 తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అవి చేయించడం చేస్తున్నాము. ఇప్పటికే చెప్పుకున్నట్టుగా ఈ బిజినెస్ బుక్ అనే దాంట్లో కూడా ఇంకా ఎక్కువ మంది వ్యాపారవేత్తల అనుభవాలను వివరించే ప్రయత్నము, అలాగే డిజిటల్ కోర్సులు. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఎక్కడి నుంచి ప్లానింగ్ ఏం వేసుకోవాలి, దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా ఉండాలి, ఇది అనేది కూడా ఒక కోర్సులు కూడా డిజైన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఇలా చదువుకున్న చదువు వేస్ట్ అవ్వకుండా దానికి తగినట్టుగా ప్రతిదీ నీట్ గా సమకూరుస్తున్నారని చెప్పుకోవాలి. అలాంటివి ఆలోచిస్తుంటాను ఖాళీగా ఉన్న సమయంలో. గ్రేట్ అన్న. అండ్ ఫ్యామిలీ ఇప్పుడు అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు? పెద్దవాడు 6th క్లాస్ చదువుతున్నాడు, చిన్నోడు 4th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళు ఎలా అంటుంటారన్న, డాడీ మీ వీడియోస్ మా ఫ్రెండ్స్ చూస్తారంట, ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నా? తక్కువగా, అంటే ఇంకా వాళ్ళకు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అర్థం కాలేదా? అర్థం అవుతుంది, బట్ వాళ్ళకు ఆ పరిస్థితి రాదు. వాళ్ళని కూడా మనం ఎప్పుడు కూడా నేను వీడియోలు చేస్తామనేది ఇది అనే దాని కోణంలో తెలుస్తుంది. వాళ్ళు వీడియోలు చూస్తుంటారు, వాళ్ళకి చిన్నపిల్లలు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. మనం ఇది పెడితే కూడా వాళ్ళు వేరే చూస్తుంటారు జనరల్గా. ఓకే, అమ్మ ఏమంటారన్న? అమ్మ కూడా చాలా, అంటే కష్టంతో కూడుకున్న పని కదా, ఎక్కడెక్కడనో వెళ్తున్నావు, ఈ ప్రయాణాలు అంత సేఫ్టీగా ఉండవు కదా అన్నిసార్లు, ఎక్కడ దూర ప్రయాణాలు అనేది అమ్మ మదిలో ఎప్పటికే ఉంటుంది. ఎందుకంటే అమ్మ తన పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, నీడ పట్టున ఉండాలి, చల్లటి నీడలో కూర్చొని పని చేసుకోవాలని కోరుకుంటారు కదా. కొంత కష్టంతో కూడిన పని అయినా కూడా పర్లేదు, బాగానే ఉంది, కానీ అయినా కూడా వాళ్ళ మనసులో ఏదో ఒక ఆందోళన ఎప్పుడు అదైతే ఉంటూ ఉంటుంది వాళ్ళకి. మా మిస్సెస్ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, బట్ కానీ ఎప్పుడు మనం కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది, 2-3 రోజులు ఫ్యామిలీకి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఉంటాం. సో అట్లాంటప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. అంటే మీ అండర్స్టాండింగ్ అలా ఉంది. ఓకే, అండ్ బేసిక్ గా మీరు బయటికి వెళ్తుంటా అన్నారు కదా, సో ఫారెన్ కి వెళ్ళేవి ఏమన్నా ఉన్నాయా? ఇప్పటికైతే ఏం వెళ్ళలేదు, బట్ ముందు వెళ్ళి చూయించాలి. పిలుస్తుంటారు కదా ఎన్ఆర్ఐస్, చాలా మంది పిలుస్తున్నారు. వాళ్ళది చాలా మంది మాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీ వేదికగా నేను చెప్తున్నాను, చెప్పండి. ఏంటంటే నాతో మాట్లాడాలని చాలా మంది అనుకుంటుంటారు. వ్యవసాయం అనేది సినిమా చూసి వదిలేయచ్చు, కానీ వ్యవసాయం చూపిస్తున్నాం అలాంటి వాళ్ళతో ఏంటంటే మాట్లాడాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒక సినిమా స్టార్ తో మాట్లాడి మనం ఏం ఆయన అడిగేది లేదు, ఆయన మనకు చెప్పేది లేదు, అది ఉపయోగపడేది లేదు. కానీ ఒక రైతు దగ్గరికి వెళ్తున్న నాతో చాలా మంది మాట్లాడాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం చేయాలన్న ఆలోచన కానీ, వ్యవసాయానికి సంబంధించిన ఏదో అవసరం కానీ ఉంటుంది. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాతో మాట్లాడాలి, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, రాజేందర్ రెడ్డి చాలా తిరుగుతున్నారు కదా, ఆయన అడగాలి అని అనుకుంటారు. కానీ నేను అందరితో మాట్లాడడం నాకు సాధ్యం కాదు. ఎందుకంటే నాకు ఉండేది 24 గంటలే, అందులో నేను పని చేసుకోవాలి, ఇది ఉంటుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అన్ని అంశాల మీద లోతైన అవగాహన నాకే ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈ రోజు వరి సాగు చేస్తున్న రైతు దగ్గరికి వెళ్ళి నేను చూసి వస్తాను, తనతో మాట్లాడి వస్తాను. నేను అక్కడ వరి సాగు చేయడం లేదు. అలాగే చేపలు పెంచుతున్న రైతు దగ్గరికి వెళ్తాను, చూస్తాను, వస్తాను, తనతో మాట్లాడతాను, కానీ నేను చేపలు పెంచడం లేదు. సో అతనికి ఉన్నంత నాలెడ్జ్ నాకు ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. నేను ఎన్నడూ కూడా నాకు తెలుసు అని రైతు బడులు ఏది మేము చెప్పలేము. రైతునే అడిగాము, రైతుని ప్రశ్నించాము. కాకపోతే ఆయనకున్న అనుభవాన్ని బయటికి తీసుకురావడం ఎలా అనే దాని మీద మేము పరిశోధన చేస్తుంటాం తప్పితే ఆయనకున్నంత నాలెడ్జ్ మాకెప్పుడు వస్తుంది అనేది మొత్తం
మొత్తం అంతా మేము ఎప్పుడు నేర్చుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టేంత సమయం కానీ అంత అవకాశం కానీ ఉండదు, సాధ్యం కాదు. అన్ని అంశాలు ఒకరే నేర్చుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఎక్కువ మందికి సమయం ఇవ్వలేక, ఫోన్ నెంబర్ ఇవ్వలేక మేము కూడా ఇబ్బంది పడుతున్నాం వాస్తవానికి. ఎందుకనంటే మాట్లాడాలనుకున్న వాళ్ళందరితో మాట్లాడినప్పుడు సంతృప్తిగా అనిపిస్తుంది. మీరే నన్ను చాలాసార్లు పిలిచారు ఇంటర్వ్యూకి రమ్మని, కానీ సమయం కుదరక సరే వస్తామని చెప్పేసి పనులు ఉంటాయి ఉండి రాలేకపోయాం. అంతే తప్ప మాకేదో కొమ్ములు ఉన్నట్టుగాను, అతిథులం అన్నట్టుగాను ఎక్కడ లేదు. మాకు అసలు ఆ ఫీలింగ్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంటే మెట్రో స్టేషన్ దిగి నడిచి వస్తుంటే కూడా ఇద్దరు కలిసారు నాకు మధ్యలో, అన్న మీరు మీ వీడియోలు చూస్తుంటాం బాగుంటాయి అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు నాతో. కానీ నేను ఇంకెక్కువసేపు మాట్లాడలేక నాకు కొంచెం టైం అవుతుంది, మళ్ళీ కలుస్తానులేండి అని చెప్పేసి వచ్చేసాను. సో తప్పదనమాట. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, చాలా మంది అర్థం చేసుకుంటారు, ఎక్కడో ఒకరు అపార్థం కూడా చేసుకుంటారు. సో ఇంకా మనం ఏం చేయలేము, కాకపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. కానీ ఒక రైతుకి సంబంధించిన ఇష్యూస్ మీద కానీ, ఒక పొలంకి సంబంధించిన పంటల మీద కానీ వీడియోస్ చేస్తున్నప్పుడు మనకి లైఫ్లో మంచి చెడు రెండు ఉంటాయి కదా. సో మంచి అంతా మేము విన్నాము. సో దీంట్లో వచ్చిన మీకు నెగిటివ్ మార్క్స్ ఏంటి అంటే అప్పుడప్పుడు వచ్చే మాటలు? ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉంటానండి. ఎందుకనంటే సరే మనం ఎంచుకున్న అంశమో, చేస్తున్న విధానమో, మాట్లాడుతున్న తీరో, పడుతున్న కష్టమో ఏదో కానీ 99.99% అందరూ మనం సపోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో ఒకరు ఇది అబద్ధం, ఇది ఫేక్, అంతకు మించి ఇంకేమీ అనలేక ఇది నిజం కాదు అంటారు. నేను నిజం కాదని చెప్పడానికి నేను అది అద్భుతం అని ఏమీ చెప్పలేదు. ఎక్కడ కూడా మా వీడియోలో చూస్తున్న థంబ్నెయిల్స్లో కానీ, టైటిల్స్లో కానీ ఆహా ఓహో అనే పదాలు ఇప్పటి వరకు ఎక్కడా వాడలేదు. ఇది అద్భుతం జరిగింది, రికార్డు స్థాయి దిగుబడి అని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళ కష్టాన్ని ఉన్నట్టుగా చెప్పాము. వరి సాగు చేస్తాను, 4 ఎకరాల్లో వరి పండిస్తున్నాను, అంతే పెడతాం తప్ప 4 ఎకరాల్లో 40 లక్షలు వచ్చాయను ఎక్కడ పెట్టాం మేము. మీరు అట్లా మార్కెటింగ్ సైడ్ అసలు థంబ్నెయిల్ కానీ లేదా టైటిల్ కానీ ఏదైతే వ్యూవర్ దృష్టికి వెళ్తుందో, ఇన్ కేస్ అందులో ఉన్న వీడియోలో ఉన్న ఒక మంచి టాపిక్ని తీసుకొచ్చి ముందు పెట్టి దాని ఒక ప్రోమో లాగా చేసే ఉద్దేశంలో కూడా లేము మేము ఎప్పుడు. వీడియో మొదలు పెడతాం అంతే తప్ప వీడియోలో ఉన్న హైలైట్స్ ని ముందు పెట్టి ఇందులోకి వెళ్ళండి ఇంత ఉంది అని కూడా ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక్కటి ఉంది, ఎక్కువ మంది కమెంట్ ఏం చేస్తున్నారంటే అన్న థంబ్నెయిల్ కొంచెం మార్చండి అంటే థంబ్నెయిల్ మార్చడం అనేది విషయం కాదు. ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఎవరైనా వీడియో ఎడిటింగ్ ఫోటోషాప్ చేసే వాళ్ళకి ఇస్తే ప్రతి వీడియోకి ఒక థంబ్నెయిల్ చేసి ఇస్తారు. కానీ సహజంగా ఉండేదానికి దూరంగా వెళ్ళి థంబ్నెయిల్ ఎందుకు పెట్టాలి అన్నది నా ఉద్దేశం. ఓకే, సో వాళ్ళకి సమాధానం ఇచ్చేసారు. సహజంగా ఉండేదానికి దూరంగా వెళ్తూ ఏదో గ్రాఫిక్ ని క్రియేట్ చేసి ఎందుకు పెట్టాలి అనేది ఆలోచిస్తున్నాము. సో వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ఎందుకు అని అంటే అది కొంత అట్రాక్టివ్ గా ఉన్నప్పుడు మీరు టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో అదే పెడతాము. కానీ అది కొంచెం అందంగా డిజైన్ చేసి, కలర్ కరెక్షన్స్ చేసి, ఆ కనబడుతున్న పండ్లని కొంచెం అందంగా చూపించి, ఆ రైతుని ఇంకా కొంచెం నీట్గా చేసి, ఆ గ్రాఫిక్ ఏదో చేయగలిగినప్పుడు అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా కొంత దాని మీద దృష్టి పెట్టడానికి అయితే మేము రెడీగా ఉన్నాము. చెప్పాను కదా ఇంతకుముందే టీంని కూడా డెవలప్ చేస్తున్నామని. సో ఆ టీం డెవలప్ అయిన తర్వాత అతి తక్కువ టైంలోనే, వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ రకంగా కొంతలో కొంత మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాము. ఎందుకు అని అంటే ఈ విషయాలు, ఈ అనుభవాలు ఎక్కువ మందికి చేరాలన్న క్రమంలోనే తప్ప ఎవరిని మోటివేట్ చేయాలన్నది ఉద్దేశం కాదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశము. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి, చూసిన దాన్ని ధృవీకరించుకోండి, ధృవీకరించుకున్న తర్వాత చేయాలనుకుంటే కూడా వాళ్ళ క్షేత్రాలకు వెళ్ళండి, చూడండి. ఎందుకంటే మేము 99.99% వీడియోల మీద రైతుల నెంబర్లు కూడా ఇస్తాం, ఫోన్ నెంబర్లు. అది కూడా చెప్పాలి మీ ద్వారా. ఏంటంటే రైతుల నెంబర్లు కనిపించడం లేదంటారు. వీడియోలో 1 లేదా 2 సార్లు మాత్రమే పోస్ట్ చేస్తాం మేము. వీడియో మొత్తం అంతా ఎందుకు అని అంటే అడ్వర్టైజ్మెంట్ లాగా అనిపిస్తుంది, అదే ప్రొఫెషనల్ గా అనిపించదు. దానికి తోడు వీడియోలో నెంబర్ కనపడగానే చాలా మంది ఫోన్లు చేస్తారు. అవతల వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కాదు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు. వాళ్ళకు వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ పనులు ఉంటాయి. పొద్దుస్తమానం 100ల సంఖ్యలో ఫోన్లు వస్తే వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి 1-2 చోట్ల పెడతాము. వీడియో అంతా చూసిన వాళ్ళకు ఇంకా ఏదైనా మిగిలిన సందేహాలు ఉంటే అడగొచ్చు. కానీ వాళ్ళు సమాధానం ఇవ్వాలన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఒక వీడియో 1,00,000 మందికి వెళ్ళినప్పుడు అందులో ఒక 1000 మంది ఫోన్లు చేస్తే వాళ్ళు ఎందుకు స్పందించాలి చెప్పండి? వాళ్ళకు కూడా వాళ్ళకు ఉంటుంది. సో కొంతమంది స్పందించలేరు. అందుకని అందరిది నెంబర్ ఇస్తాం, షార్ట్ వీడియోలో నెంబర్ ఇవ్వలేము. ఎందుకనంటే షార్ట్ వీడియోస్ వైరల్ గా వెళ్తాయి, ఎవరో చూస్తారు, అందులో కనపడిన ఇన్ఫర్మేషన్ వెంటనే ఫోన్ కొడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది మళ్ళీ మాకు ఫోన్ చేసి నెంబర్ తీసేయండి, బాగా ఫోన్లు వస్తున్నాయి, మేము మాట్లాడి 1-2 కాల్స్ ఉత్సాహంగా మాట్లాడతాం. ఇంకా 100ల కొద్ది కాల్స్ వస్తుంటే సో ఆ సమస్య కూడా వస్తుంది కొన్నిసార్లు. అయినా కూడా మేము వాళ్ళకి చెప్తాము, ఫోన్లు వస్తాయి, మీకు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడితే మాకు చెప్పండి, నెంబర్ లేకుండా చేస్తామని చెప్తాము. దాన్ని అర్థం చేసుకుంటారు చాలా మంది రైతులు కూడా. పిచ్చి ప్రశ్నలు ఏవి అడగకుండా
అడుగుతుంటారు, ఎక్కడో ఒకరు మాత్రం మళ్ళీ మొదటి నుంచి అడుగుతుంటారు. అది అందువల్ల అవతల వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంది. ఓకే, మీ ఫ్యామిలీ కాకుండా మీకు ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు బాగా సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు, ఫ్రెండ్స్ కానీ ఇట్లా? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఆల్రెడీ చెప్పాను నేను, ఈ మా గురువు కట్టా శేఖర్ రెడ్డి సార్ గారు. ఆయన నేను మీడియాలో అంటే అనుకోకుండా మీడియాలోకి వచ్చినప్పుడు పరిచయం అయ్యారు మహా టీవీలో. తర్వాత నన్ను ప్రింట్ మీడియాలోకి కూడా ప్రోత్సహించారు. తర్వాత నేను ఏ పని చేస్తానన్నా కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకో అని చెప్పేవాళ్ళు. సో సార్ ప్రోత్సాహంతో నేను మీడియాలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి నాకు. ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు అంతే. సో అట్లా అవకాశాలు రావడం వల్ల ఈ ఛానల్ పెడుతున్నప్పుడు కూడా సార్తో చెప్పాను. అంతకుముందు కూడా చాలా చాలా ఆలోచనలు సార్తో పంచుకున్నాను. దానిలో సలహాలు ఇస్తారా ఆయన? సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం అనే విషయాన్ని పక్కన పెడితే నువ్వు ఏది చేసినా బాగా చేస్తావు అని చెప్పి ప్రోత్సహిస్తారు. సో సార్ సపోర్ట్ ఎప్పటికే ఉంటుంది. దాంతో పాటుగా చాలా మంది ఫ్రెండ్స్ అంటే నల్లగొండలో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్లోనే ఉంటారు, అన్న వెంకటరెడ్డి అని. అన్న ఏం చెప్పేవాళ్ళంటే, అన్న ఏందన్నా ఈరోజు వీడియో పెట్టలేదు, నువ్వు వీడియో పెట్టకపోతే ఎట్లా, ఎంతమంది ఎదురు చూస్తుంటారు అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అట్లా ఇంకా ఫ్రెండ్ సురేందర్ అని ఉన్నాడు ఊర్లో, మా ఊర్లో. వాడు కూడా అంతే, అరే రేపు ఏం వీడియో లేదురా, ఎవరి దగ్గరికి పోవాలంటే వాడు ఎవరినో ఒక నా చుట్టుపక్కల వెతికి ఇంకా వీళ్ళు కొత్తగా ఇది చేస్తున్నారు దా నువ్వు రేపు ఇది చేద్దాం అని చెప్పేసి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా తర్వాత ఛానల్ పెరుగుతుంటే చాలా మంది పెరిగిపోయారు, చాలా మంది వాళ్ళే వస్తుంటారు. అవునవును, చాలా మంది పిలుస్తున్నారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం మొన్నటిదాకా వ్యవసాయ శాఖ మంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, ఆయన కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నాకు పరిచయం. అంటే మంత్రిగా అందరికి తెలుసు, నేను కూడా అలాగే తెలుసు ఆయనకి. ఆయన వీడియోలు చూశారంట మనవి. ఆయన చాలా మీటింగ్లలో పలానా రైతుబడి పేరుతోటి ఆయన ఎవరో రాజేంద్ర రెడ్డి అని బాగా తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మనం కూడా అలా పనిచేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారుల సమావేశాల్లో, రైతుల సమావేశాల్లో ఇట్లా చెప్పేవాళ్ళంట. ఒకరోజు సడన్ గా నాకు ఆయనే ఫోన్ చేశారు. ఆయనే చేస్తే 2-3 సార్లు చేస్తే నేను ఫోన్ ఆన్సర్ చేయలేదు, కొత్త నెంబర్ ఎక్కడదో. తర్వాత మళ్ళీ ఆన్సర్ చేసి నేను కాల్ బ్యాక్ చేస్తే రాజేంద్ర ఇట్లా నేను నిరంజన్ రెడ్డి సింగిరెడ్డి అని చెప్పేసి, సార్ నమస్తే సార్ అంటే, లేదు నీ వీడియోలు అన్నీ చూస్తున్నాను, నీ మీటింగ్లలో కూడా చెప్తున్నాను, మీరు మా పొలం ఎప్పుడు చూపిస్తారు మరి అని. ఆయన మంత్రిగా మాట్లాడలేదు, రైతుగా మాట్లాడారు. నాకు కూడా అదే నచ్చింది. నేను అంత ఈజీగా ఎవరి దగ్గరికి వెళ్ళను, రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళను. నేను మీడియాలో కొనసాగినా కూడా రాజకీయం మీడియా అనేది 2 రైలు పట్టాలు లాంటివి, పక్కనే వెళ్ళాలి తప్ప కలవకుండా వెళ్ళాలని కోరుకునే వ్యక్తిని అనమాట. పక్కన సమాంతరంగా వెళ్తుంటాయి తప్ప కలిసి సాగకూడదు. సో అందుకని నేను ఎప్పుడు కూడా దాన్నే మెయింటైన్ చేశాను మీడియాలో ఉన్నన్ని రోజులు కూడా. అందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు చాలా మంది పరిచయమే నాకు. కాకపోతే నా అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకే వెళ్తాను, నేను వెళ్ళలేదు. ఈయన దగ్గర కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆయనే నన్ను రైతుగా చూపించాలి, నేను వ్యవసాయ శాఖ మంత్రిని కాదు, రైతును కూడా నేను వ్యవసాయం చేస్తున్నానని పిలిచారు నన్ను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన పిలిచిన తర్వాత కొద్ది రోజులకు ఇద్దరి సమయం సెట్ చేసుకొని ఆయన వ్యవసాయం ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అదే చూపించాం. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా గొప్పది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉండి మనం చేస్తున్న ఒక పనికి ప్రభుత్వ ప్రతినిధి, ఉన్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి వ్యవసాయ శాఖకు ఆయన నన్ను పిలిచి గుర్తించి మీరు బాగా చేస్తున్నారని ఇంకా ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చాలా చాలా ఎంకరేజ్ చేశారు. తర్వాత మేము ఒక కార్యక్రమం చేస్తే కూడా వచ్చారు. చాలా పెద్ద ఒక యూనివర్సిటీ చేయాల్సినంత పనిని మీరు రైతుబడి ద్వారా చేస్తున్నారని చెప్పేసి చెప్పారు. చాలా గొప్ప మాట అది. అంటే ఏది కావాలన్నా ఛానల్లోకి వచ్చి సెర్చ్ కొడితే కనిపించే దొరికేలాగా ఉన్నాయి. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇప్పుడు మేమేమనుకుంటాం, మీరు అనుకుంటున్నారు ఏది కావాలన్నా దొరుకుతుందని, కానీ మేము చేసింది చాలా తక్కువ, ఇంకా చేయాల్సిందే చాలా ఎక్కువ. ఎందుకంటే అనంతమైన అంశాలు వ్యవసాయంలో ఉన్నాయి, ఎప్పటికీ కొత్త వస్తూనే ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. టెక్నాలజీ లాగే వ్యవసాయం ఇంకా చాలా చేయాలి. సో మేము ఒక్కరం చేస్తే కూడా సరిపోదు. నేను అదే చెప్తాను, ఇంకా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఏవో పెట్టాలి అని ఎవరైనా అనుకునే మిత్రులు ఉంటే వ్యవసాయాన్ని ఒక అంశంగా తీసుకోండి, మేము చేస్తున్న విధానంలో చేయండి, లేదా ఇంకో రకంగా చేయండి. ఇలాంటి అంశాలు చాలా చేయొచ్చు. వ్యవసాయంలో చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది, ఎక్కువ మందికి అవసరం ఉన్న అంశం ఇది, ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివి చేయండి అని నేను చెప్తా ఉంటాను. చేస్తున్న మిత్రుల్ని కూడా నేను ఇప్పటికే చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా నా చేతనైనంత ఎంకరేజ్ చేస్తుంటాను. సో చివరిగా ఒక ప్రశ్న అన్న, సో మీరు ఎలాగో రచయిత కాబట్టి రైతుల గురించి మీ మాటలలో ఒక వ్యాఖ్యం చెప్పండి. అంటే రైతుల ఏమన్నా ఇట్లా నేను రచయితని ఏమీ కాదు. సరే, నేను ఫేస్బుక్ లో ఏదో నా సరదాగా 4 లైన్లు ఇట్లా రాసుకునేవాడిని తప్పితే రైతుల కోసం ప్రత్యేకంగా అది చేసేవాడిని కాదు. రైతుల కష్టం గొప్పది, రైతుల శ్రమ గొప్పది, రైతుల ప్రణాళిక గొప్పది, కానీ వాళ్ళకు వస్తున్న ఫలితం చిన్నది. సో దాని స్థాయి పెరగాలి, వ్యవసాయం స్థాయి పెరగాలి, రైతు స్థాయి పెరగాలి. రైతు అంటే
ఒక మాట విని అవతల వాళ్ళందరూ గర్వపడాలి, ఆ స్థితి రావాలి అనేది నేను కోరుకుంటాను బలంగా. రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి అంటే రైతు బాగుండాలి. సో అందులో మాకు భాగస్వామ్యం ఉండాలి. అంటే అలాంటి ఒక విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయంలో రావాలి. అందుకు సింబాలిక్గానే ఈ రెడ్ టవల్ కూడా వేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే రైతు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, అందులో మాకు భాగస్వామ్యం ఉండాలి ఆ బాగులో. సో దాన్ని ఒక విప్లవాత్మకమైన ఒక పనిని చేయాలి కాబట్టి ఎర్ర కండువా వేసుకుంటున్నాం. ముందు కూడా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా చక్కగా చెప్పారు. అండ్ బేసిక్గా చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను, మీరు ఎలాంటి వ్యక్తి, ఎలా మాట్లాడతారు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి. సో నాతో పాటు మా ఆడియన్స్తో కూడా ఇంటరాక్షన్ జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. సో ఓవరాల్గా చూసారు కదండి, మన రాజేందర్ అన్న తెలుగు రైతు బడి ఛానల్ మనందరూ తెలిసిందే. మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఒక రైతు కష్టమైనా సరే ఒక రైతు ఫలితం ఎలా ఉంటుంది, వాళ్ళ సక్సెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి. అండ్ బేసిక్గా అన్న చెప్పేదాని ప్రకారం ఇంకా చాలా తక్కువే అంటున్నాడు. మనం ఇంత చూసే చాలా అనుకుంటున్నాం. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.